patterns, multiplication of unit patterns and group patterns. So this pattern multiplication concept is very much helpful in binomial array. Yesterday I completed binomial array also. So this binomial array is mainly for non-uniform amplitude distribution. So we have to reduce the minor lobes. That is the main concept. So again we revised the pattern multiplication concept yesterday. Then I went for binomial array and I told for 4 isotropic point sources with I 1-to-1 concept I, 2I, and 4-point binomial array with 1, 3, 3, 1, I, 3I, 3I, I concept. Yesterday I completed. And finally we proved that there will be no minor lobes in these cases. Right? So yesterday Pascal triangle also I shown for you. So today I will show you one problem, a very, very important problem based upon this binomial array. Yesterday I want to show you. Right. So is the PDF visible? Yes, sir. All right. So yesterday I have shown you a 3-point binomial array, 4-point binomial array I have shown to you. Okay. So here now there is a problem like 64 isotropic elements are to be arranged in a binomial array form. So yesterday Pascal triangle లో మీకు ఏం చూపించాను n is equal to 1 అప్పుడు Pascal triangle చూపించాను మీకు ఓకేనా n is equal to 2 డయాగ్రామ్ తెలుసు మీకు n is equal to 3 డయాగ్రామ్ తెలుసు n is equal to 4 డయాగ్రామ్ తెలుసు n is equal to 5 లో Pascal triangle ఎవరైనా చెప్పగలరా n is equal to 5 దగ్గర ఎంత వచ్చింది Pascal triangle వాల్యూస్ చెప్పగలరా n is equal to 5 దగ్గర Pascal triangle I 14641 ఏమా I 4I 6I 4I I sir. ఓకే n is equal to 6 ఒకటి ఉంటుంది n is equal to 7 ఉంటుంది అంటే n is equal to 7 దగ్గర 64 ఎలిమెంట్స్ అన్నమాట ఓకేనా 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ వస్తాయి దాని రేషియో ఓకే దాని రేషియో మీరు పాస్కల్ ట్రయాంగిల్ లో వేసుకుంటే 1 6 15 20 15 6 1 ఇది దాని రేషియో సో మళ్ళీ మీకు నేను పాస్కల్ ట్రయాంగిల్ చూపిస్తాను ఒక్కసారి ఎందుకంటే అన్ని క్లారిటీ ఉండాలి ప్రెజెంటేషన్ అప్పుడు సో ఇదేమో పాస్కల్ ట్రయాంగిల్ n is equal to 1 దగ్గర 1 n is equal to 2 దగ్గర 1 1 n is equal to 3 దగ్గర 1 2 1 n is equal to 4 దగ్గర 1 3 3 1 n is equal to 5 దగ్గర 1 6 4 1 n is equal to 6 దగ్గర 1 5 10 10 5 1 n is equal to 7 దగ్గర 1 6 15 20 15 6 1 చూసుకోండి పాస్కల్ ట్రయాంగిల్ నేను 5 వరకు వేయించాను మీకు 6 ఇది 7 ఇది సో 1 ఇటు పెట్టుకోండి 1 plus 4 5 4 plus 6 10 6 plus 4 10 4 plus 1 5 1 ఇక్కడ ఉంటది n is equal to 7 దగ్గర 1 1 plus 5 6 5 plus 10 15 10 plus 10 20 10 plus 5 15 5 plus 1 6 1 సో టోటల్ n is equal to 7 ఇది పాస్కల్ ట్రయాంగిల్ ఓకే సో ఇప్పుడు 1 6 15 20 15 6 1 కాంబినేషన్ తీసుకుంటాం ఎందుకంటే వాడు ప్రాబ్లం లో 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు డిజైన్ చేయమంటున్నాడు కాబట్టి n7 తీసుకోవాలి 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు డిజైన్ చేయమంటున్నాడు సో n7 తీసుకుని ఎలా చేద్దాం చూద్దాం ఓకేనా రైట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది సో ప్రాబ్లం ఏంటంటే 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ఆర్ టు బి అరేంజ్డ్ ఇన్ ఎ బైనామియల్ అరే ఫార్మ్ డిటర్మైన్ ది current ratios and find the polar plot of the array ఇది మెయిన్ గా ఓకేనా కాబట్టి ఇప్పుడు n is equal to 7 దగ్గర రేషియో ఎంత అమ్మా 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ రేషియో ఎంత అమ్మా 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ రేషియో ఎంత 64 isotropic elements ratio ఎంత
λambda/2 సార్. అది కాదమ్మా, 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ కి పాస్కల్ ట్రయాంగిల్ ఎంత అని అడుగుతున్నాను. 7 సార్. 7 సార్. ఎంతమ్మా? 7 కదా, రైట్. ఇక్కడ పీడిఎఫ్ కనబడుతుందమ్మా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు 7 కాబట్టి ఇప్పుడు చూడండి 1, సో ఒక ఎలిమెంట్ పెట్టుకోండి. 6 ఎలిమెంట్స్ పెట్టుకోండి. 15 ఎలిమెంట్స్ పెట్టండి ఇక్కడ ఇలాగా అరేంజ్ చేయండి. 20 ఎలిమెంట్స్ పెట్టండి ఇలాగా. 15 6 1. ఇది మన 64 ఎలిమెంట్స్ కి ఎలిమెంట్స్ అరేంజ్ చేస్తాము, ఒక అరే అరేంజ్ చేస్తాము ఇలాగా. ఓకే, సో ఎవ్రీ ఐసోట్రోపిక్ ఎలిమెంట్ నౌ దిస్ ఈస్ సెపరేటెడ్ బై λ/2 డిస్టెన్స్. ఇది అందరికి తెలిసిందే. ఓకేనా? కాబట్టి n = 7 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ దగ్గర ఇలాగా అరేంజ్మెంట్ ఇచ్చాం. ఎందుకంటే n = 7 దగ్గర అరేంజ్మెంట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఒక అరేంజ్డ్ ఇన్ ఎ బైనామియల్ అరే ఫార్మ్, డిటర్మైన్ ది కరెంట్ రేషియోస్ అండ్ ఫైండ్ ది పోలార్ ప్లాట్ ఆఫ్ ది అరే కనుక్కోమంటున్నాడు. కాబట్టి మనం ఇలా అరేంజ్ చేస్తాం. అన్ని కూడా λ/2 డిస్టెన్స్ తో పెట్టాము. ఇలాగా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? కరెంట్ రేషియోస్ కట్టమన్నాడు. కరెంట్ రేషియోస్ అంటే ఎలా ఇవ్వాలి? I 6i 15i 20i 15i 6i I ఇవ్వాలి. ఓకేనా? కాబట్టి ఈ I వాల్యూ ఏంటో తెలియదు మనకి. ఒకప్పుడు ఎగ్జామ్ లో I వాల్యూ ఇస్తాడు మీకు, 4 5 ఎంతో ఇస్తాడు. ఇవ్వకపోతే ఎంతో కొంత వాల్యూ ఎస్యూమ్ చేసుకోండి. అంటే ఐని ఇక్కడ x0 అని అంటున్నాడు, ఏం లేదు. కాబట్టి 2.25 ఎస్టిమేట్ చేసుకుంటున్నాడు అనుకుంటున్నాడు వాడు. కాబట్టి ఫస్ట్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? సో ఫస్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 2.25 ఒక వాల్యూ అనుకున్నాడు వాడు. మనం ఎంతైనా అనుకోండి, 10 అనుకోండి, 15 అనుకోండి. ఇవ్వకపోతే ఎంత కొంత. సో 2. నెక్స్ట్ 6i. సో 6 × 2.25 ఎంతమ్మా? 13.5. 13.5. నెక్స్ట్ 15 × 2.25 33.75 సార్. 20 × 2.25 45. 15 × 2.25 33.75. 6 × 2.25 13.5. 1 × 2.25 2.25. కాబట్టి ఇలా కరెంట్ రేషియోస్ ఇచ్చాము. ఇది పైది రిలేటివ్ యాంప్లిట్యూడ్స్ అన్ని పాస్కల్స్ ట్రయాంగిల్ ద్వారా వచ్చింది. ఎందుకు? క్వశ్చన్ ఏమడిగాడు అక్కడ వాడు? 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ తీసుకోండి, దాన్ని బైనామియల్ గా అరేంజ్ చేయండి. ఎస్, 64 ఎలిమెంట్స్ తీసుకోవాలంటే పాస్కల్ ట్రయాంగిల్ నుంచి n7 సెలెక్ట్ చేసుకోండి. n7 సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని రేషియోస్ రాసుకోండి. 1 6 15 20 15 6 1. ఆ ఎలిమెంట్స్ ఇలా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత ప్రతి ఐసోట్రోపిక్ ఎలిమెంట్ కి డిస్టెన్స్ λ/2 పెట్టండి. పెట్టాము. తర్వాత దీని రేషియోస్, కరెంట్ రేషియోస్ ఎలా ఇవ్వాలి? వాడు x0 అనుకో, మనం I అనుకున్నా. I 6i 15 20i 15i 6i I. ఈ I వాల్యూ తెలియదు కాబట్టి 2.25 ని ఈ ప్రాబ్లం లో ఇష్యూమ్ చేసుకుంటాడు. మనం 10 అనుకుందాం, 20 అనుకుందాం, ఎంతో కొంత. సో వాడు ఎగ్జామ్ లో I వాల్యూ ఇస్తే ఆ ఇచ్చిన I తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో ఈ వచ్చిన వాల్యూస్ లో ఏది హైగా ఉందమ్మా? ఏ వాల్యూ హైగా ఉంది ఇక్కడ? ఏ వాల్యూ హైగా ఉంది? 45 సార్. 45. సో 45 హైగా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, సెంటర్ దగ్గర వెయిటేజ్ ఎక్కువ పెరిగింది. సెంటర్ దగ్గర కరెంట్ ఆంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ పోలార్ ప్లాట్ గీయమన్నాడు. పోలార్ ప్లాట్ ఎలా వస్తుంది? ఒక నారో బీమ్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? బికాస్ ఇది యూనిఫామ్ కరెంట్ ఇప్పుడు అరేంజ్ చేసింది. కరెంట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్? కరెంట్ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్? ఇది కరెంట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్? నాన్ యూనిఫామ్. బైనామియల్ అరే కాన్సెప్ట్ అదే కదా. 3 పాయింట్ బైనామియల్ అరేలో ఎంత ఇచ్చాము? I 2i I ఇచ్చాము. 4 పాయింట్ బైనామియల్ అరేలో ఇచ్చాము I 3i I ఇచ్చాము. 7 పాయింట్ బైనామియల్ అరేలో ఎంత ఇచ్చాము? 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ఎంత ఇచ్చాము? I 6i 15i 20i 15i 6i I ఇచ్చాము. ఆ I వాల్యూ తెలియదు కాబట్టి ఎంతో కొంత ఎజ్యూమ్ చేసుకుని దాన్ని మల్టిప్లై చేసుకున్నాం. సెంటర్ దగ్గర కరెంట్ ఆంప్లిట్యూడ్ వాల్యూస్ హైగా ఉంది కాబట్టి నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. అంతేకాకుండా ఈ సెంటర్ దగ్గర మనకి షార్ప్ బీమ్, నారో బీమ్ వస్తుంది. అదే పోలార్ ప్లాట్. ఓకేనా? ఇలాగ మనం ఒక
ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తే అన్ని ఎలిమెంట్స్ కి పాస్కల్ ట్రయాంగిల్ ద్వారా బైనామియల్ అరే డిజైన్ చేసి వాటి యొక్క కరెంట్ రేషియోస్ కట్టి అక్కడి నుంచి పోలార్ ప్లాట్ చేయాలి. ఇప్పుడు కూడా సెంటర్ దగ్గర ఎక్సైటేషన్ ఎక్కువగా ఉండాలి. సెంటర్ దగ్గర ఎక్సైటేషన్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ప్రతి ఐసోట్రోపిక్ ఎలిమెంట్ నుంచి వచ్చిన రేడియేషన్ యాడ్ అవుతుంది. అండ్ సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్సైటేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఒక షార్ప్ బీమ్, నారో బీమ్ ఫామ్ అవుతుంది. ఇది పోలార్ ప్లాట్. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కి ఇది పోలార్ ప్లాట్. ఇలాగా ఒక బైనామియల్ అరే ద్వారా మనం డిజైన్ చేయాలి. అండ్ ఇక్కడ మైనర్ లూప్స్ రాలేదు, అండ్ ఇక్కడ మైనర్ లూప్స్ రావు, ఎందుకంటే ఇది బైనామియల్ అరే డిజైన్. బైనామియల్ అరే డిజైన్ లో మైనర్ లూప్స్ రావు. ఓకేనా? కాబట్టి ప్రతి ఐసోట్రోపిక్ ఎలిమెంట్ వచ్చిన రేడియేషన్ యాడ్ అవుతూ వెళ్తుంది, వెక్టార్ ఎడిషన్ అవుతుంది. అంతేకాక సెంటర్ దగ్గర ఎక్సైటేషన్ పెంచాలి. ఇక్కడ సెంటర్ దగ్గర ఎక్సైటేషన్ పెంచడం వల్ల మనకి ఆ బీమ్ ఏదైతే ఫామ్ అవుతుందో అది షార్ప్ బీమ్, నారో బీమ్ ఫామ్ అవుతుంది. అది పోలార్ ప్లాట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. ఈ బైనామియల్ అరే n=7 కి ఎగ్జాంపుల్ ఇది, వితౌట్ మైనర్ లూప్స్. ఇది ఇలాగ మీరు బైనామియల్ అరేని ప్రాబ్లమ్ లో డిజైన్ చేయాలి. ఓకేనా? ఓకే, రైట్. ఇది మళ్ళీ నా క్లాస్ లో ఎవరో సమ్మరీ చెప్పాలి, అందుకు గుర్తుపెట్టుకుని ఉండండి. నెక్స్ట్, యాగి ఉడా యాంటనా గురించి చెప్పాను. యాగి ఉడా యాంటనా గురించి ఎస్టర్డే చెప్పాను. సో యాగి ఉడా యాంటనా ఒకసారి చూసేసి దాని ప్రాబ్లమ్స్ కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఓకేనా? రైట్. యాగివుడ్ యాంటనా ఎస్టర్డే యాగివుడ్ యాంటనా కూడా చెప్పాను. యాగివుడ్ యాంటనా అనేది డైరెక్షన్ యాంటనా, ఫ్రీక్వెన్సీస్ చెప్పాను, యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటో చెప్పాను, ప్యాసివ్ ఎలిమెంట్ అంటే ఏంటో చెప్పాను. అందరూ మళ్ళీ డయాగ్రామ్స్ చూడండి, మీకోసం చూపిస్తున్నాను నేను మళ్ళీ. సో దీంట్లో యాగివుడ్ యాంటనాలో వీ హ్యావ్ 3 parts. వన్ ఇస్ అ డ్రివెన్ ఎలిమెంట్, వన్ ఇస్ అ రిఫ్లెక్టర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటాయి. సో డ్రివెన్ ఎలిమెంట్ కి గ్రాఫ్ ఎలా వస్తుంది, రిఫ్లెక్టర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది అసలు, తర్వాత డైరెక్టర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ పెంచడం వల్ల బీమ్ ఎలా ఫామ్ అవుతుంది, షార్ప్ బీమ్ ఎలా వస్తుంది, అలాగే ప్రతి అండ్ యాక్టివ్ ఎలిమెంట్ లెంత్ ఎలాగా, రిఫ్లెక్టర్ ఎలిమెంట్ లెంత్ ఎలాగా, డైరెక్టర్ ఎలిమెంట్ హౌ ఇస్ ద లెంత్ క్యాలిక్యులేటెడ్, దెన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అప్లికేషన్స్ ఆఫ్ యాగివుడ్ యాంటనా చెప్పాను. అంతేకాకుండా యాగివుడ్ యాంటనా దిస్ వన్ ఆల్సో సి. Okay, and also I have shown you Yagi-Uda antenna pattern multiplication rate. Right. I also shown you Yagi-Uda antenna high gain antenna అని చెప్పాను. తర్వాత లెన్స్ ఎలా దాని స్పేసింగ్స్ ఎలా ఉండాలో చెప్పాను, లెన్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను. ఈ డయాగ్రామ్స్ అన్ని నేను మీకు చూపించాను. అలాగే రిఫ్లెక్టర్ యొక్క యూజ్ ఏంటి, డైరెక్టర్ యూజ్ ఏంటి, డ్రివెన్ ఎలిమెంట్ యూజ్ ఏంటి. నెక్స్ట్ ఈ బ్యాక్ లూప్స్ అన్ని ఎలా రెడ్యూస్ అవుతాయి ఇక్కడ, అలాగే ఫ్రంట్ డైరెక్షన్ లో బీమ్ ఎలా వెళ్తుంది. అండ్ ఈ యాంటనాని మీకు ఎగ్జాంపుల్ గా చూపించాను నేను, యాగివుడా యాంటనా. రైట్. సో దాని జనరల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నౌ యాగివుడా యాంటనా క్యాలిక్యులేషన్స్ అంటే 2 ప్రాబ్లమ్స్ చూపిస్తాను. ఇందాక బైనామియల్ అరేకి ప్రాబ్లం ఎలా చూపించానో ఇక్కడ యాగివుడా యాంటనా కూడా ఇక్కడ నేను ప్రాబ్లం ఒకటి చూపించబోతున్నాను. సో దానివల్ల మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఏమంటున్నాడంటే ఫస్ట్ ప్రాబ్లం చూడండి, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది డైపోల్, రిఫ్లెక్టర్, డైరెక్టర్ 1, డైరెక్టర్ 2 అండ్ డైరెక్టర్ 3 ఆఫ్ ద యాగివుడా యాంటనా along with spacings, okay, between the elements for channel 5 DHF3. ఓకేనా? క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద డైపోల్. అమ్మా ఇక్కడ ఎవరైనా ఎన్ని డైపోల్ తీసుకున్నారు, ఎన్ని రిఫ్లెక్టర్ తీసుకున్నారు, ఎన్ని డైరెక్టర్స్ తీసుకుంటాడు ఎగ్జాంపుల్ లో చెప్పండి. అమ్మా ఎన్ని డైపోల్ తీసుకోమంటున్నాడు, ఎన్ని రిఫ్లెక్టర్ తీసుకోమంటున్నాడు, ఎన్ని డైరెక్టర్స్ తీసుకోమంటున్నాడు? వన్ డైపోల్ దట్ ఈస్ వన్ డ్రివెన్ ఎలిమెంట్ తీసుకోమన్నాడు. ఇంకా 1 reflector సార్. 1 రిఫ్లెక్టర్ తీసుకోమన్నాడు. ఇంకా అది కాకుండా డైరెక్టర్స్ ఎన్ని తీసుకోమంటాడు? 3 సార్. 3 తీసుకుని డిజైన్ చేయమంటున్నాడు. సో 3 తీసుకుని డిజైన్ చేయమంటున్నాడు డైరెక్టర్స్. ఓకేనా? కాబట్టి దీనికి వెళ్లే ముందర అసలు లెంత్ ఆఫ్ దీనికి వెళ్లే ముందర ఫార్ములాస్, వాడి గివెన్ ఫార్ములాస్ ఆల్రెడీ యాగివుడా యాంటెన్నా క్యాలిక్యులేషన్స్ కి డిజైన్ ఫార్ములాస్ ఉన్నాయి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు? ఫస్ట్ లెంత్ ఆఫ్ ది డైపోల్ ఎంత తీసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫార్ములాని చూద్దాం.
సో ఆల్రెడీ మనకు తెలుసు లాంబ్డా ఇస్ ఈక్వల్ టు సి బై ఎఫ్ కాబట్టి సి అనేది వెలాసిటీ ఆఫ్ లైట్, ఎఫ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి వి ఆల్రెడీ నో లెంత్ ఆఫ్ ద డైపోల్ ఎప్పుడు కూడా లాంబ్డా బై 2, హాఫ్ వే డైపోల్ లాంబ్డా బై 2. ఓకే, బట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2. బట్ వాట్ ఈస్ లాంబ్డా? సి బై ఎఫ్. సో సి బై ఎఫ్ బై 2, సి ప్లస్ 3 × 10⁸ సబ్స్టిట్యూట్ చేయండి, బై ఫ్రీక్వెన్సీ మనకు తెలీదు, బై 2 ఎంత అయింది? 150 బై ఎఫ్ మీటర్స్ అయింది. కాబట్టి ఇలాగ లెంత్ వాల్యూ కట్టాడు, లెంత్ ఫార్మ్ లో వచ్చేసింది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 150 బై ఎఫ్ మెగాహెర్ట్జ్ మీటర్స్. దిస్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది డివిజన్ ఎలిమెంట్ ఆర్ డైపోల్ ఫార్ములా ఫర్ యాగివుడ్ యాంటెనా. ఇది లెంత్. అలాగే ఆల్రెడీ వాడు దీని దగ్గరలో తీసుకున్నాడు లెంత్ ఆఫ్ ద డైపోల్. అలాగే రిఫ్లెక్టర్ కి ఒక ఫార్ములా ఇచ్చాడు, డైరెక్టర్ 1 ఫార్ములా యూజ్ చేయమన్నాడు. స్పేసింగ్ బిట్వీన్ రిఫ్లెక్టర్ అండ్ డైరెక్టర్ కి ఎంత ఇచ్చాడు వాల్యూ, స్పేసింగ్ బిట్వీన్, ఇవన్నీ డిజైన్ ఈక్వేషన్స్, డైరెక్ట్ డిజైన్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్స్ వాడి ఈ ప్రాబ్లం లో చేయమంటున్నాడు వాడు. కాబట్టి మనం డిజైన్ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం లో క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద డైపోల్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యాగివుడ్ యాంటెనాలో ఒక డైపోలే ఉంటుంది, ఒక రిఫ్లెక్టరే ఉంటుంది. మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ 2 నుంచి 40 వరకు వేరీ అవ్వచ్చు, డైరెక్టర్స్ 2 నుంచి 40 వరకు వెళ్ళొచ్చు. కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, మోర్ షార్ప్ ద బీమ్, మోర్ నారో బీమ్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ 3 డైరెక్టర్స్ తీసుకోమన్నాడు, చేసి ఒక యాగివుడ్ యాంటెనాని డిజైన్ చేయమంటున్నాడు. ఎక్కడ? ఛానల్ 5 లో, VHF వెరీ హై ఫ్రీక్వెన్సీస్ లో డిజైన్ చేయమంటున్నాడు. సో నవ్ యూర్ డిజైనింగ్ వెరీ హై ఫ్రీక్వెన్సీస్ ఛానల్ 5. ఛానల్ 5 వెరీ హై ఫ్రీక్వెన్సీస్ బ్యాండ్ విడ్త్ ఎంత అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు బ్యాండ్ విడ్త్ టేబుల్ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీకి ఎంత వాల్యూ అని, వెరీ హై ఫ్రీక్వెన్సీకి ఎంత వాల్యూ అని. సో వెరీ హై ఫ్రీక్వెన్సీస్ బ్యాండ్ విడ్త్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, 174 మెగాహెర్ట్జ్ టు 180, ఇది ఫిక్స్డ్, ఇది బ్యాండ్ విడ్త్. కాబట్టి ఎప్పుడైతే మీకు ఫ్రీక్వెన్సీ తెలిసిందో ఇచ్చాడో మనం దాన్ని సింప్లిఫై చేసుకుందాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బ్యాండ్ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కట్టాలి, బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ తెలిసినాయి. సో 174 + 181 మెగాహెర్ట్జ్ కాబట్టి ఇంటూ 10⁶ బై 2. ఓకేనా, ఎందుకంటే బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కాబట్టి. సో 175.5 ఇంటూ 10⁶ అంటే 175.5 మెగాహెర్ట్జ్ వచ్చింది. రైట్, నౌ డైపోల్, ఒక డైపోల్ లెంత్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి లెంత్ ఆఫ్ డైపోల్ ఫార్ములా, ఇందాక డిజైన్ ఈక్వేషన్స్ ఫార్ములా తీసుకోండి, 143 బై వచ్చిన ఫ్రీక్వెన్సీని వేసుకోండి, 0.80 మీటర్స్ వచ్చింది. లెంత్ ఆఫ్ రిఫ్లెక్టర్ ఫార్ములా ఆల్రెడీ డిజైన్ ఈక్వేషన్ తీసుకోండి, దానిలో ఫ్రీక్వెన్సీ సబ్స్టిట్యూట్ చేయండి, 0.86 మీటర్స్ వచ్చింది. అలాగే లెంత్ ఆఫ్ డైరెక్టర్ 1 కట్టాలి, డైరెక్టర్ 2 కట్టాలి, డైరెక్టర్ 3 కట్టాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, ఈ ప్రాబ్లం లో ఇప్పుడు ఇది డిజైన్ కంప్లీటెడ్. ఒకటి చూడండి, రిఫ్లెక్టర్ లెంత్ కట్టాలి. ఫస్ట్ ఎప్పుడు డ్రివెన్ ఎలిమెంట్ లెంత్ కట్టాలి, డ్రివెన్ ఎలిమెంట్ ముందర ఎప్పుడు రిఫ్లెక్టర్ ఉంటుంది, రిఫ్లెక్టర్ లెంత్ కట్టాలి. పైన ఫార్ములా క్యాలిక్యులేట్ చేశాడు ఆల్రెడీ. 3 డైరెక్టర్స్ అడిగాడు. సో డైరెక్టర్ 1 లెంత్ కట్టాలి, డైరెక్టర్ 2 లెంత్ కట్టాలి, డైరెక్టర్ 3 లెంత్ కట్టాలి. దెన్ ఇవే కాకుండా స్పేసింగ్ బిట్వీన్ రిఫ్లెక్టర్ అండ్ డ్రివెన్ ఎలిమెంట్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. స్పేసింగ్ బిట్వీన్ డ్రివెన్ ఎలిమెంట్ అండ్ డైరెక్టర్ 1 ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. స్పేసింగ్ బిట్వీన్ D1 and D2 you have to calculate with the help of design equation. Spacing between D2 and D3 you have to calculate the value with the help of design equations. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, పెట్టుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఫ్రీక్వెన్సీ ఒకటి తెలిస్తే ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేచ్చు డైరెక్ట్ గా. సో ఫ్రీక్వెన్సీ తెలియాలంటే బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ తెలియాలి. ఆడిచ్చిన బ్యాండ్ ఏంటో చూసుకోవడం, ఇక్కడ ఏమేమి అడిగాడో చూసుకోవడం. ఇక్కడ ఒక డైపోల్ అడిగాడు, ఒక రిఫ్లెక్టర్ అడిగాడు, 3 డైరెక్టర్స్ అడిగాడు. అది డిజైన్ ఈక్వేషన్స్. సో ఇలా డిజైన్ చేస్తున్నాం ఇక్కడ. రైట్ అమ్మా, ఇక్కడ చెప్పండి, డిజైన్ యాగివుడ్ యాంటెనా ఆఫ్ 6 elements to provide a gain of 12 dB if the operating frequency is 200 megahertz. 6 elements అడిగాడు అంటే ఎలా తీసుకోవాలమ్మా? అమ్మా 6 elements అడిగాడు అంటే ఎన్ని రిఫ్లెక్టర్స్ తీసుకోవాలి, ఎన్ని డైరెక్టర్స్ తీసుకోవాలి, ఎన్ని డ్రివెన్ ఎలిమెంట్ తీసుకోవాలి? 1 డైపోల్ సార్. 1 డైపోల్ తీసుకోవాలి. 1 డైపోల్ తీసుకోవాలి, 1 రిఫ్లెక్టర్ సార్, 1 రిఫ్లెక్టర్ తీసుకోవాలి, 4 డైరెక్టర్స్, ఇంకా 4 డైరెక్టర్స్ తీసుకోవాలి. అంతేనా? వెరీ గుడ్. 1 రిఫ్లెక్టర్, 6. ఇందాక ఏంటి, 3 డైరెక్టర్స్, ఒక డ్రివెన్ ఎలిమెంట్, ఒక రిఫ్లెక్టర్ తీసుకోమన్నాడు. వాడే ఇచ్చేసాడు ఎన్ని తీసుకోవాలి వాడు చెప్పేశాడు. అంటే డైరెక్టర్ గా మనం ఏం చేస్తాము, ఒక డైపోల్ తీసుకుంటే దాని లెంత్ కట్టాం, ఒక రిఫ్లెక్టర్ తీసుకుంటే దాని లెంత్ కట్టాం, డైరెక్ట్ డిజైన్ ఈక్వేషన్స్ దగ్గర నుంచి.
ఫ్రీక్వెన్సీ తెలియాలి కాబట్టి బ్యాండ్ విహెచ్ఎఫ్ బ్యాండ్ తీసుకుని దానికి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసాం. అలాగే లెంత్ ఆఫ్ డైరెక్టర్ 1 కట్టాం, 2 కట్టాం, 3 కట్టాం. తర్వాత స్పేసింగ్ బిట్వీన్ రిఫ్లెక్టర్ అండ్ డ్రివెన్ ఎలిమెంట్, ఇది ఫార్ములా. స్పేసింగ్ బిట్వీన్ డైపోల్ అండ్ డైరెక్టర్ 1, ఇది ఫార్ములా. స్పేసింగ్ బిట్వీన్ డైరెక్టర్ 1 అండ్ డైరెక్టర్ 2, ఇది ఫార్ములా. స్పేసింగ్ బిట్వీన్ డైరెక్టర్ 2 అండ్ డైరెక్టర్ 3, ఇది ఫార్ములా. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్స్, ఆ వాల్యూస్ వచ్చేసిన వెంటనే డయాగ్రామ్ గీసేసాం, డిజైన్ ఈక్వేషన్ గీసేసాం, అయిపోయింది. ఇప్పుడు 6 ఎలిమెంట్స్ అడుగుతున్నాడు. సెకండ్ ప్రాబ్లం, టు ప్రొవైడ్ గెయిన్ ఆఫ్ 12 dB ఇఫ్ ద ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఈస్ 200 మెగాహెర్ట్జ్ అన్నాడు. 6 ఎలిమెంట్స్ అంటే ఒక డ్రివెన్ ఎలిమెంట్, అంటే ఒక డ్రివెన్ ఎలిమెంట్, ఒక రిఫ్లెక్టర్ ఎలిమెంట్, 4 డైరెక్టర్స్ తో వాడాలి. ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు ఇక్కడ? వాడు డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఇదివరకు ఇందాక ప్రాబ్లం లో బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? డైరెక్ట్ గా ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు. ఇంకా డైరెక్ట్ గా డిజైన్ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. కాబట్టి ఈ డయాగ్రామ్ కి వస్తే ఎలాగా, ఇలా ఉంటుంది డయాగ్రామ్. ఒక రిఫ్లెక్టర్, ఒక డ్రివెన్ ఎలిమెంట్, 4 డైరెక్టర్స్. అర్థమైందా? ఈ ప్రాబ్లం లో 6 ఎలిమెంట్స్ అనగానే 8 ఎలిమెంట్స్ అన్నాడు అనుకోండి, ఒక రిఫ్లెక్టర్, ఒక డైరెక్టర్, 6 డైరెక్టర్స్ చేయాలి. 8 ఎలిమెంట్స్ అంటే ఒక రిఫ్లెక్టర్, ఒక డ్రివెన్ ఎలిమెంట్, 6 డైరెక్టర్స్ చేయాలి. ఇక్కడ 6 ఎలిమెంట్స్ అన్నాడు, ఒక రిఫ్లెక్టర్, ఒక డ్రివెన్ ఎలిమెంట్, 4 డైరెక్టర్స్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ యాజ్ యూజువల్ డిజైన్ ఈక్వేషన్, లెంత్ ఆఫ్ రిఫ్లెక్టర్ కి ఫార్ములా వేసుకుని చేసేయాలి. ఇది లెంత్ ఆఫ్ డ్రివెన్ ఎలిమెంట్, లెంత్ ఆఫ్ డైరెక్టర్ 1, లెంత్ ఆఫ్ డైరెక్టర్ 2, లెంత్ ఆఫ్ డైరెక్టర్ 3, లెంత్ ఆఫ్ డైరెక్టర్ 4, అయిపోయింది. స్పేసింగ్, ఇప్పుడు స్పేసింగ్ ఆఫ్ బిట్వీన్ రిఫ్లెక్టర్ 1, రిఫ్లెక్టర్ అండ్ డ్రివెన్ ఎలిమెంట్, స్పేసింగ్ బిట్వీన్ డ్రివెన్ ఎలిమెంట్ అండ్ డైరెక్టర్ 1, స్పేసింగ్ బిట్వీన్ డైరెక్టర్ 1 అండ్ డైరెక్టర్ 2, స్పేసింగ్ బిట్వీన్ డైరెక్టర్ 2, డైరెక్టర్ 3, స్పేసింగ్ బిట్వీన్ డైరెక్టర్ 3 అండ్ డైరెక్టర్ 4. ఇది వాడు డిజైన్ ఈక్వేషన్స్, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్స్, ఫార్ములాస్. ఫ్రీక్వెన్సీస్ తెలిస్తే చాలు, ఫార్ములాస్ తో సబ్స్టిట్యూట్ చేసుకోవడం, చేసేయడం. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడిగాడు చూసుకొని చేసేయడం. క్లియరా? బ్యాండ్ ఇస్తే బ్యాండ్ ప్రకారం చేస్తారు, ఫ్రీక్వెన్సీ ఇస్తే ఫ్రీక్వెన్సీ ప్రకారం చేస్తారు. ఓకేనా? ఇలా చేస్తాం అన్ని. డైరెక్ట్ ఈ డిజైన్ ఈక్వేషన్స్, డిజైన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో శాంపుల్ గా ఒకటి చేసాడు, చూపించాడు వాడు ఎలా జరుగుతుందో. ఎలిజిబుల్ లాంబ్డా బిట్లో సబ్స్టిట్యూట్ చేసి శాంపుల్ గా చూపించాడు ఒకటి. ఓకే, సో మీకు ఈవేళ నేను ఒక 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్ బైనామియల్ అరేలో ఎలా డిజైన్ చేయాలో చూపించాను. కరెంట్ రేషియోస్ వస్తే సెంటర్ దగ్గర ఎగ్జైటేషన్ ఎలా పెరుగుతోంది, పోలార్ ప్లాట్ నారో బీమ్ కింద ఎలా వస్తుంది చూపించాను. అలాగే నిన్న జరిగిన యాగివుడే యాంటెన్నాకి ప్రాబ్లమ్స్ 2 చూపించాను, మోడల్స్. అంటే ఒక ఫస్ట్ దాంట్లో ఒక రిఫ్లెక్టర్, ఒక డ్రివెన్ ఎలిమెంట్, 3 డైరెక్టర్స్ తో. సెకండ్ దాంట్లో 6 ఎలిమెంట్స్ అన్నాడు. సో ఒక రిఫ్లెక్టర్, ఒక డ్రివెన్ ఎలిమెంట్, 4 డైరెక్టర్స్ ఎగ్జాంపుల్ తో. సో బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. డైరెక్ట్ గా ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? మిగతావన్నీ యూ కెన్ రిమెంబర్ ది డిజైన్ ఈక్వేషన్స్ అండ్ యూ కెన్ కంప్లీట్ ది ప్రాబ్లం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ షోస్ ది యాగివుడే యాంటెన్నా. యాగివుడే యాంటెన్నాలో డైరెక్టర్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టు ఫార్మ్ ఏ నారో బీమ్, షార్ప్ బీమ్ వస్తుంది. రిఫ్లెక్టర్ ఏంటంటే ఎప్పుడు కూడా బ్యాక్ పవర్ రేడియేషన్స్ అన్ని కూడా సిగ్నల్ ఏదైతే రేడియేట్ చేస్తుందో దాన్ని తగ్గించగలుగుతుంది. డ్రివెన్ ఎలిమెంట్ అంటే డైపోల్ యాంటెన్నా, అది రేడియేట్ చేస్తుంది ఎప్పుడు కూడా. ఓకేనా? రైట్, ఇట్ ఈస్ యాక్టివ్ ఎలిమెంట్. అండ్ పారాసిటిక్ ఎలిమెంట్స్ ఏంటి? రిఫ్లెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్ ది పారాసిటిక్ ఎలిమెంట్స్. దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద సప్లై, but driven element is connected to the supply, and reflector and directors depend upon the driven element. So when current is induced into the driven element, okay, so through the induced EMF is also induced into the reflectors and directors, because they are the parasitic elements and they are depending upon the driven element. ఇది కాన్సెప్ట్. సో యాగివుడా యాంటెన్నా వల్ల మనకి టీవీ రిసెప్షన్ లో వాడతాము. యాగివుడ్ యాంటెన్నా ఎక్కడ వాడతారంటే టీవీ రిసెప్షన్ లో వాడేవారు. ఓకేనా? సో ఇది బేసిక్ యాంటెన్నా కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఇది వరకు ఎలా ఉందో చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతా అసలు యాగివుడ్ యాంటెన్నాస్ లేవు, బట్ ఎప్పుడు కూడా బేసిక్ యాంటెన్నాని మర్చిపోకూడదు, ఎలా డిజైన్ చేశారు. కాబట్టి దీని నుంచే మిగతా రీసెర్చ్ అంతా వచ్చింది. కాబట్టి బేసిక్ యాంటెన్నా గురించి మనం ఒకసారి అన్ని చెప్పుకున్నాం. ఓకేనా? క్లియర్. సమ్మరీ చెప్పేటప్పుడు చెప్పిస్తాను ఎవరో ఒకరి చేత ఇది చెప్పాలి. నౌ టుడే వీఆర్ గోయింగ్ ఫర్ ఫోల్డెడ్ డైపోల్.
చాలా క్లియర్ గా చెప్తాను. ఫోల్డెడ్ డైపోల్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ అమ్మా, ఫోల్డెడ్ డైపోల్ కనిపిస్తుందా? మా ఫోల్డెడ్ డైపోల్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే. సో టుడే 9th టాపిక్ ఇన్ అరేస్, 3rd యూనిట్ లో. సో ఫస్ట్ యూనిట్ అమ్మా 95% పోర్షన్ ఇస్ కంప్లీటెడ్ ఫస్ట్ యూనిట్ లో. ఓకే, ఒక్క బీన్ ఏరియా ఒక డెరివేషన్ ఒకటే ఉంది. అండ్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక టైంలో చూపిస్తాను, ఫ్రీ టైమ్ లో చూపిస్తాను ఒక ఎక్స్ట్రా క్లాసెస్ లోనే. బట్ 3rd యూనిట్ లో ఇంచుమించు 80% పోర్షన్ ఇస్ కంప్లీటెడ్. 11 టాపిక్స్ 3rd యూనిట్ లో. 9th టాపిక్ ఇది ఏకంగా. సో 9th టాపిక్, 10th టాపిక్ అండ్ 11th టాపిక్ నెక్స్ట్ డేస్ లో కంప్లీట్ చేస్తాను. దాంతో 2 యూనిట్లు అయిపోయినట్లు లెక్క యాంటెనాస్ లో. కాబట్టి ఈవేళ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాను. అలాగే 3rd యూనిట్ లో మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఫ్రీ టైమ్ లో ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుని చూపిస్తాను. ఎందుకంటే యాంటెనాస్ లో ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్క మోడల్ ఉంటాయి. అవి ఒకసారి మీకు చూపించడం వల్ల చాలా మీరు ఎలా చేయాలో అర్థం అవుతుంది. ఆ ట్విస్ట్లు కానీ ఎలా ఉంటాయో చూపిస్తారు. సో మీరు నాకు కమింగ్ డేస్ లో ఎక్కడైనా ఎక్స్ట్రా అవర్స్ ఇచ్చే ఛాన్స్ మీరు ఇవ్వగలిగితే ప్రాబ్లమ్స్ కూడా చూపించగలుగుతాను. అప్పుడు మీకు ఎక్కడ డిఫికల్టీ ఉండదు. ఎందుకంటే సడన్ గా ఎగ్జామ్ లో చూసే కన్నా ఓకే ప్రాబ్లమ్స్ సార్ ఒకసారి చూపించారు, మనకి చేయటం వస్తుంది అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మీకే. ఓకేనా? నౌ 9th టాపిక్ ఫోల్డెడ్ డైపోల్. సో ఇన్ ఫోల్డెడ్ డైపోల్ వి సీ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా, స్ట్రక్చర్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా అంటే ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. హౌ డైపోల్ యాంటెనా రేడియేట్స్ అండ్ హాఫ్ వేవ్ డైపోల్ కి λ/2 డిస్టెన్స్. సో సెకండ్ యూనిట్ అంటే నేను ఫస్ట్ యూనిట్ 3rd యూనిట్ చెప్పాను, ఎక్కువ 3rd యూనిట్ చెప్పాను, 3rd యూనిట్ ని 2nd యూనిట్ కింద చెప్పాను. సో సెకండ్ యూనిట్ ని 3rd యూనిట్ కింద చెప్తాను ఫ్యూచర్ లో. ఓకే, సో సెకండ్ యూనిట్ అంతా కూడా డైపోల్ యాంటెనా గురించి ఎక్కువ ఉంటుంది. డైపోల్ యాంటెనాలో టైప్స్ ఏంటి, డైపోల్ యాంటెనాలో ఫీల్డ్ రీజన్స్ ఎలా ఉంటాయి, మోనోపోల్ యాంటెనా అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా అక్కడ, వర్టికల్ యాంటెనాస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ చెప్తాను నేను. సో సెకండ్ యూనిట్ అంతా కూడా దాని గురించి స్టడీ చేస్తాం. సో నా సెకండ్ యూనిట్ 3rd యూనిట్ అవుతుంది మీకు. ఓకే, సో ఊరికే పేర్లు చదువుతున్నాను, అక్కడ డిస్కస్ చేస్తాను. టైప్స్ ఆఫ్ డైపోల్ అంటే చాలా ఉన్నాయి. హెర్ట్జియన్ డైపోల్ గుర్తుపెట్టుకోండి, దాని లెంత్ లెస్ దాన్ λ/50. అలాగే ఆ హెర్ట్జియన్ డైపోల్ ని ఇన్ఫైనిటెసిమల్ స్మాల్ డైపోల్ అంటారు. దాన్ని ఇన్ఫైనిటెసిమల్ స్మాల్ డైపోల్ ఎందుకంటారో అక్కడ చెప్తాను నేను. అలాగే స్మాల్ డైపోల్ ఒకటి ఉంది యాంటెనా, దాని లెంత్ ఎలా ఉంటుందంటే λ/50 లెస్ దాన్ λ/10. డైపోల్ యాంటెనా λ/2 హాఫ్ వేవ్ డైపోల్. కాబట్టి ఇలా టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను సెకండ్ యూనిట్ చెప్పినప్పుడు చెప్తాను. అది నా 3rd యూనిట్ అవుతుంది. ఓకేనా? పక్కన పెట్టండి. ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫోల్డెడ్ డైపోల్. సో ఈ ఫోల్డెడ్ డైపోల్ ఇవాళ ఏం చూస్తామంటే బేసిక్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా, స్ట్రక్చర్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా, ఆపరేషన్ మోడ్స్, డెరివేషన్ ఆఫ్ ఇన్పుట్ ఇంపెడెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యాంటెనా పారామీటర్స్, రేడియేషన్ ఇంటెన్సిటీ, ఇన్పుట్ ఇంపెడెన్స్, రేడియేషన్ రెసిస్టెన్స్, రేడియేషన్ ఇంటెన్సిటీ, ఇలా చాలా చూసాం పారామీటర్స్. కాబట్టి ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ ఇంపెడెన్స్ వాల్యూస్ పెరగడం వల్ల మనకి ఇంపెడెన్స్ మ్యాచింగ్ కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్ గా ట్రాన్స్మిటర్ యాంటెనాకి, రిసీవింగ్ యాంటెనాకి ఇన్పుట్ ఇంపెడెన్స్ మన కరెక్ట్ గా ఇంపెడెన్స్ మ్యాచింగ్ జరిగితే రైట్ మాక్సిమం పవర్ విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద సోర్స్ టు ద లోడ్. అలా చెయ్యాలి అంటే ఫోల్డెడ్ డైపోల్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఫోల్డెడ్ డైపోల్ లో ఇన్పుట్ ఇంపెడెన్స్, దెర్ ఇస్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఎలా జరుగుతుంది, అసలు ఇన్పుట్ ఇంపెడెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటే ఏంటి, అది ఫోల్డెడ్ డైపోల్ లో అడ్వాంటేజ్ ఏంటి, అండ్ ఎన్ ఎలిమెంట్ ఫోల్డెడ్ డైపోల్ అంటే ఏంటి చూస్తున్నాం. సో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ లో ఏంటంటే ఇక్కడ చూడండి క్లియర్ గా మౌస్ పాయింటర్ పెట్టాను. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ప్యారలల్ డైపోల్స్. అమ్మ 2 డైపోల్స్ తీసుకున్నాం. ఒకటి చూడండి, ఒకటి స్ట్రైట్ డైపోల్, ఇది ఒక డైపోల్. ఓకే, ఈ రెండోది ఇంకొక డైపోల్. ఇలా 2 డైపోల్స్ తీసుకున్నాం. ఇది ఒక డైపోల్ ఇలా వచ్చింది, ఇది ఇంకొక డైపోల్ ఇలా వచ్చింది. ఒక డైపోల్స్ తీసుకున్నాం. ఓకేనా, 2 డైపోల్స్ తీసుకున్నాం. ఇలాగా ఇటు సైడ్ తీసుకున్నాం. ఈ 2 డైపోల్స్ ని, సో ఒక డైపోల్ ఇలాగా తీసుకున్నాం. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parallel dipoles connected at the ends forming a narrow wire loop. They are connected at the ends. సో AB అనే దగ్గర కనెక్ట్ అయినాయి. దానికి ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చాము, ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాము, అండ్
ఈ ఏబి దగ్గర కనెక్ట్ అయింది, ఇక్కడ ఫీడ్ లైన్ ఇచ్చాము. ఏబి దగ్గర ఏదైతే కనెక్ట్ అయ్యో ఇక్కడ ఫీడ్ లైన్ ఇచ్చాము, దాన్ని ట్రాన్స్మిషన్ లైన్ అన్నాం ఆర్ ఫీడ్ పాయింట్ అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parallel dipoles connected at the ends. 2 parallel dipoles తీసుకోండి ఇలాగా, అది ఏ అనే బి అనే పాయింట్ దగ్గర కలిసిడేట్ చూడండి. సో అక్కడ నుంచి ఫీడ్ పాయింట్ ఇలా ఇవ్వండి. ఫీడ్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ ఒక ట్రాన్స్మిషన్ లైన్ లో ఇవ్వండి అండ్ దానికి ఒక సోర్స్ అప్లై చేయండి, ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేయండి. ఓకేనా? అంతే కదా, ఒక వోల్టేజ్ సోర్స్ ఇస్తేనే కదా మనకి యాంటెన్నా టెర్మినల్స్ దగ్గర వేవ్ ఎలా రేడియేట్ అవుతుందో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ టోటల్ లెంత్ ఆఫ్ ద డైపోల్ ని λ/2 అనుకోండి. ఓకే, అండ్ సెపరేషన్ బిట్వీన్ ద 2 డైపోల్స్. బట్ ఈ 2 డైపోల్స్ నీకు ఇది ఒక డైపోల్ అమ్మా, ఇది ఒక డైపోల్ ఇలా వచ్చింది. ఈ 2 డైపోల్స్ కి మధ్యన ఈ డైపోల్ ఈ ఎండ్ కి మధ్యన డిస్టెన్స్ d. సో అండ్ సెపరేషన్ బిట్వీన్ ద 2 డైపోల్స్ ఇస్ d which is very smaller than λ and l. ఓకేనా? సో వేవ్ లెంత్ కన్నా ఈ d వాల్యూ ఎలా ఉంటుందంటే వేవ్ లెంత్ కన్నా తక్కువ ఉండాలి, అలాగే తీసుకున్న లెంత్ కన్నా తక్కువ తీసుకోవాలి d వాల్యూ. సో మళ్ళీ చెప్తున్నాను, 2 డైపోల్స్ తీసుకోండి, ప్యారలల్ డైపోల్స్ తీసుకోండి, కనెక్టెడ్ ఎట్ ద ఎండ్స్. సో ఇదొక డైపోల్ తీసుకొని ఈ 2 ఏ అనే బి పాయింట్ దగ్గర జాయిన్ చేయండి. ఒక ఫీడ్ పాయింట్ ఇవ్వండి, ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఇవ్వండి, దానికి ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేయండి. ఇక్కడ ఫీడ్ పాయింట్ ఇచ్చాం మనం ఈ ట్రాన్స్మిషన్ లైన్ దగ్గర. సో దీని లెంత్ λ/2 అండ్ డిస్టెన్స్ ఎలా తీసుకోవాలంటే విచ్ ఇస్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 డైపోల్స్ ఎలా తీసుకోవాలి, ఈ ఎండ్ కి అంటే ఆ వాల్యూ ఇట్ షుడ్ బి లెసర్ దాన్ λ అండ్ లెంత్ ఆఫ్ ది డైపోల్. లెంత్ ఆఫ్ ద డైపోల్ ఎంత λ/2 కన్నా తక్కువగాను λ వాల్యూ కన్నా తక్కువగా తీసుకోవాలి d వాల్యూ. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ ఇన్పుట్ ఇంపిడెన్స్ కి రోల్ ఎక్కువ ఫోల్డెడ్ డైపోల్ లో, ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎక్కువ వాడతారు ఫోల్డెడ్ డైపోల్స్. ఓకే రైట్, బికాస్ మాక్సిమం పవర్ షుడ్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద సోర్స్ టు ద లోడ్. కాబట్టి ఫోల్డెడ్ డైపోల్ ఇట్ హ్యాస్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ దెన్ హాఫ్ వే డైపోల్. సో హాఫ్ వే డైపోల్ ఎంత λ/2. సో ఇట్ హ్యాస్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ దెన్ హాఫ్ వే డైపోల్. సో అది ఎలా ఉందో చూద్దాం, హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎలా వస్తుందో చూద్దాం. నెక్స్ట్, ఇట్ హెస్ హై బ్యాండ్ విడ్త్ దెన్ హాఫ్ వే డైపోల్. హాఫ్ వే డైపోల్ తో పోల్చుకుంటే హాఫ్ వే డైపోల్ ఎంత λ/2. సో అంటే ఇక్కడ λ/2 అంటే ఇక్కడ నియర్ టు λ/2 తీసుకోవచ్చు వాల్యూ. ఇక్కడ ఫోల్డెడ్ డైపోల్ వాల్యూ ఈక్వల్ టు λ/2 అయినా తీసుకోవచ్చు, ఆ నియర్ టు వాల్యూ ఆఫ్ λ/2 అయినా తీసుకోవచ్చు. ఓకేనా? బట్ హాఫ్ వే డైపోల్ ఒక లెంత్ λ/2, జనరల్ డైపోల్ దగ్గర లెంత్. సో ఇట్ హ్యాస్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ దెన్ హాఫ్ వే డైపోల్, హై బ్యాండ్ విడ్త్ దెన్ హాఫ్ వే డైపోల్. రైట్? సో అసోసియేటెడ్ విత్ వేరియస్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ఇవన్నీ దీనికి యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎలా వచ్చిందో క్యాలిక్యులేట్ చేద్దాం. హై బ్యాండ్ విడ్త్ అసోసియేటెడ్ విత్ వేరియస్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 300 ohm ఇన్పుట్ ఇంపిడెన్స్ ట్రాన్స్మిషన్ లైన్ రావాలి. ఇన్పుట్ ఇంపిడెన్స్ వాల్యూ 300 ohms రావాలి ఇయర్లీ. అంటే క్యాలిక్యులేట్ చేస్తే 292 ohms వస్తుంది. ఇప్పుడు డెరివేషన్ చేస్తాను ఇన్పుట్ ఇంపిడెన్స్ కి. 292 ohms నియర్లీ రఫ్లీ ఈక్వల్ టు 300 ohms. కాబట్టి 300 ohm ట్రాన్స్మిషన్ లైన్ ఇక్కడ యూజ్ చేసే క్యాపబిలిటీ ఉన్న ఏకైక ట్రాన్స్మిషన్ లైన్ ఫోల్డెడ్ డైపోల్. కాబట్టి ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎక్కువ వాడతాం. సో ఆ 300 ohms ఎలా వచ్చింది అనేది డెరివేషన్ లో చూద్దాం. ఓకేనా? ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్. ఒకసారి అలా చూడండి. సో టైప్స్ ఆఫ్ డైపోల్ యాంటెన్నా అనేది యూనిట్ 2 లో చూద్దాం. హెడ్జెంట్ డైపోల్ అంటే ఏంటి, స్మాల్ డైపోల్ అంటే ఏంటి కూడా అక్కడ చూద్దాం. డైపోల్ గురించి ఇంకా క్లారిటీగా నీకు యూనిట్ 2 లో చెప్తాను మీకు నేను. రైట్, ఆల్రెడీ చెప్పాను. రైట్, ఏదైతే డి వాల్యూ తీసుకుంటున్నామో, డిస్టెన్స్ బిట్వీన్ ద డైపోల్స్ తీసుకుంటున్నామో అది లాంబ్డా కన్నా తక్కువ ఉండాలి ఆర్ లెంత్ కన్నా కూడా తక్కువ ఉండొచ్చు. అండ్ ఎల్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ ఎలా తీసుకోవాలి అంటే కనుక హాఫ్ ఏ డైపోల్ అంటే λ/2, ఫోల్డెడ్ డైపోల్ లెంత్ ఎలా తీసుకోవచ్చు అంటే లెస్ దెన్ λ/2 తీసుకోవచ్చు ఆర్ నియర్ టు λ/2 తీసుకోవచ్చు. చెప్పాను ఇందాక మీకు, లెస్ దెన్ λ/2 తీసుకోవచ్చు ఆర్ నియర్ టు λ/2. డి స్పేసింగ్ ఎలా తీసుకోవాలి, లెస్ దెన్ λ తీసుకోవాలి ఆర్ లెస్ దెన్ లెంత్ ఆఫ్ ది హాఫ్ ఏ డైపోల్ λ/2 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఫోల్డెడ్ డైపోల్ అంటే మీకు అర్థమైంది. ఓకే, 2 ప్యారలల్ డైపోల్స్ ని ఇలాగా ఒక ప్యారలల్ వేలో అరేంజ్ చేసి దానికి ఒక ఫీడ్ పాయింట్ ఇచ్చి దాని ఒక వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేయడానికి మీకు అర్థమైంది ఫోల్డెడ్ డైపోల్ అని అర్థమైంది. ఇప్పుడు దీని ఆపరేషన్ చూద్దాం. ఆపరేషన్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్. సో ఫోల్డెడ్ డైపోల్ is operated in 2 modes. One is transmission line mode, other is antenna mode. మర్చిపోవద్దు, folded dipole is operated in 2 modes. One is transmission line mode and other one is antenna mode. Okay, so Gopal, take the screenshots. Or Sandeep. All right.
So is the PDF visible? Is the PDF visible? రైట్. సో ఆపరేషన్ చూద్దాం. ఇప్పటిదాకా డైపోల్ ఒక ఫోల్డెడ్ డైపోల్ ఒక కన్స్ట్రక్షన్ చూపించాను ఎలా జరిగిందో. ఇప్పుడు ఆపరేషన్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ దాంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, ట్రాన్స్మిషన్ లైన్ మోడ్, యాంటెన్నా మోడ్. క్లియర్ గా చూడండి డయాగ్రామ్. ఇక్కడ కూడా 2 డైపోల్స్ ఇలా తీసుకున్నాం. ఓకే 2 డైపోల్స్ ఇలా తీసుకున్నాము. రైట్, ఫోల్డెడ్ డైపోల్స్ తీసుకున్నాము. ఒకటి అప్పర్ డైపోల్, ఒకటి లోయర్ డైపోల్. ఒక అప్పర్ డైపోల్, ఒక లోయర్ డైపోల్ తీసుకుని ఇలా అటాచ్ చేసాం రెండింటిని. ఓకే, సో ఇది ఒక లూప్ లో ఫామ్ అయింది, ఒక టర్న్ లో ఫాలో అయింది. రైట్. సో ఇక్కడ దీనికి ఇది అప్పర్ డైపోల్, ఇది లోయర్ డైపోల్. రైట్, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అనేది ఫ్లో, ఐటీ అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఐటీ అంటే ఏంటి? కరెంట్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్ మోడ్. ఐటీ అంటే కరెంట్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్ మోడ్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే యారోస్ ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ? అప్పర్ డైపోల్ కి లోయర్ డైపోల్ కి యారోస్ ఎలా ఉన్నాయి? అప్పర్ డైపోల్ కి లోయర్ డైపోల్ కి యారోస్ ఎలా ఉన్నాయి? కరెంట్ ఫ్లో డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి సార్. ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. ఇక్కడ వి అనేది ఇక్కడ వోల్టేజ్ అనేది, ఎందుకంటే మనం వి అనేది ఇస్తాం కాబట్టి 2 డైపోల్స్ కాబట్టి ఇక్కడ V/2 కింద డిస్ట్రిబ్యూట్ అవుతాయి. V/2 ఓకేనా? సో కరెంట్ అనేది ఐటీ ఇక్కడ ఇచ్చాం మనం. బట్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంది కరెంట్ ఉండడం వల్ల. అండ్ ఈ 2 డైపోల్స్ కూడా ఇలా ఎండ్స్ కి అటాచ్ చేసాము. ఆపోజిట్ కరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. రైట్, అండ్ ఈ 2 కూడా ఏ అండ్ బి దగ్గర జాయిన్ అయ్యాయి. ఓకేనా? రైట్, ఫీడ్ పాయింట్ ఇక్కడ ఇస్తాం. సేమ్ ఇందాక డయాగ్రామ్ లాగే. బట్ ఇక్కడ ఏంటంటే కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ ఫర్ బోత్ డైపోల్స్. సో అలా ఆపోజిట్ అవటం వల్ల ఇక్కడ ఏదైతే కరెంట్ డైరెక్షన్స్ ఆపోజిట్ అవడం వల్ల రైట్ ఫర్ బోత్ డైపోల్స్ ఫీల్డ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫీల్డ్స్ గెట్స్ క్యాన్సిల్. ఏదైతే ఫీల్డ్ రేడియేట్ అవుతుందో ఆపోజిట్ కరెంట్ డైరెక్షన్స్ వల్ల ఫీల్డ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ రేడియేట్ చేయదు. ఇంక ఫీల్డ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం రేడియేట్ చేస్తుంది? యాంటెన్నా ఆపోజిట్ కరెంట్ డైరెక్షన్స్ వల్ల. కాబట్టి ఈ ఫోల్డెడ్ డైపోల్, ఈ ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటెన్నా అనేది రేడియేట్ చేయదు. దిస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇస్ కాల్డ్ ట్రాన్స్మిషన్ లైన్ మోడ్. సింపుల్. ఇక్కడ ఏంటంటే అప్పర్ డైపోల్ ఉంటుంది, లోయర్ డైపోల్ ఉంటుంది. ఇందాక దాంట్లో కూడా అంతే, అప్పర్ డైపోల్ లోయర్ డైపోల్ అది 2 అటాచ్ చేస్తాము. ఏ అండ్ బి దగ్గర జాయిన్ అయ్యి ఉన్నాయి. అక్కడ ఫీడ్ పాయింట్ ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ కరెంట్ ఐటీ రైట్, అండ్ వోల్టేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది V/2 కింద. సో ఇక్కడ ఆపోజిట్ కరెంట్ డైరెక్షన్స్ ఫ్లో అవుతున్నాయి వల్ల ఫీల్డ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఎప్పుడైతే ఫీల్డ్స్ ని క్యాన్సిల్ అయిపోయాయో యాంటెన్నా అనేది రేడియేట్ చేయదు, అందరికీ తెలుసు అది. కాబట్టి ఇది ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ ప్రిన్సిపల్. ఇప్పుడు యాంటెన్నా మోడ్ కి వెళ్దాం. యాంటెన్నా మోడ్ లో కరెంట్ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయమ్మా? యూనిఫామ్ డైరెక్షన్ లో ఉన్నాయి సార్. యూనిఫామ్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. వెరీ గుడ్. ఇందాక కూడా ఐటీ అని వాడాడు ట్రాన్స్మిషన్ లైన్ మోడ్, అందుకని కరెంట్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్ మోడ్. ఇక్కడ యాంటెన్నా మోడ్ లో ఇక్కడ ఎలా ఉందంటే వోల్టేజ్ ఇక్కడ కూడా అంతే V/2 కింద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్పర్ డైపోల్, లోయర్ డైపోల్. కరెంట్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ అప్పర్ డైపోల్ కానీ లోవర్ డైపోల్ కానీ ఈ 2 కూడా ఏ అండ్ బి పాయింట్ దగ్గర జాయిన్ అయి ఉన్నాయి. ఫీడ్ పాయింట్ ఇక్కడ ఇస్తున్నాం మనం. సో ఇక్కడ కరెంట్ డైరెక్షన్స్ అనేవి సేమ్ కాబట్టి కరెంట్ కూడా ఇక్కడ IA/2 కింద స్ప్లిట్ అవుతుంది. IA అంటే కరెంట్ ఇన్ ద యాంటెన్నా మోడ్ కాబట్టి IA/2 కింద స్ప్లిట్ అవుతుంది 2 డైపోల్స్ లో కూడా. ఓకేనా? సో కరెంట్ డైరెక్షన్స్ ఇస్ సేమ్ ఇన్ బోత్ డైపోల్స్ కాబట్టి ఇక్కడ ఫీల్డ్స్ అనేవి రేడియేట్ అవుతాయి. సో యాంటెన్నా ఫీల్డ్స్ అనేవి జనరేట్ అయ్యి యాంటెన్నా అనేది రేడియేట్ అవుతుంది ఈ యొక్క పర్టికులర్ యాంటెన్నా మోడ్ లో. బట్ ఇందాక దాంట్లో అది ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి ఫీల్డ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి, అది రేడియేట్ చెయ్యదు. ఇవి రెండు. ఇప్పుడు నౌ యూ సీ ద ట్రాన్స్మిషన్ లైన్ మోడ్. కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ లూప్. ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ లూప్ ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ లో. ఓకేనా? అండ్ వోల్టేజ్ అనేది V/2 ఇందాక చెప్పాను. అండ్ యాంటెన్నా మోడ్ లో అయితే కరెంట్ ఈస్ డివైడెడ్ ఇన్ బోత్ డైపోల్స్. IA/2 కింద IA/2, వోల్టేజ్ ఈస్ V/2 ఇన్ బోత్ డైపోల్స్. కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఫోల్డెడ్ డైపోల్ కి ఒక్కొక్క యాంటెనాకి ఒక్కొక్క అడ్వాంటేజ్. యాగీవుడ్ యాంటెనాకి మీరు ఎందుకు వెళ్తున్నాము? బైనామియల్ అరేకి ఎందుకు వెళ్ళాము అసలు? లూప్స్ అన్నవి ఫామ్ చేయకుండా బైనామియల్ అరే. అమ్మా లూప్స్ కాదు, లోబ్స్ అమ్మా. LOBES. ఎప్పుడు లూప్స్ అంటారు, లూప్స్ అంటున్నావు ఎప్పుడు చూసినా. లోబ్ LOBE. సో ప్యాటర్న్ మల్టిప్లికేషన్ నుంచి బైనామియల్ అరేకి ఎందుకు వెళ్తున్నాం మనం? సరే, ప్యాటర్న్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని బైనామియల్ అరే ఎందుకు డిజైన్ చేశారు?
నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ తో 3 పాయింట్ ఏమో I 2I I తో 4 పాయింట్ ఏమో I 3I 3A I తో 64 ఇందాక ఎగ్జాంపుల్ గా చూపించాను. 64 ఎలిమెంట్స్ ని ఎలా డిజైన్ చేయాలో చూపించాను. ఓకేనా, ఇందాక మీరు చూసారు కరెంట్ వెయిటేజెస్ ఎలా ఇచ్చాం. సెంటర్ దగ్గర ఎగ్జైటేషన్ పెరిగింది కాబట్టి పోలార్ ప్లాట్ అనేది నేరో బీమ్ ప్రొడ్యూస్ చేస్తాం సెంటర్ దగ్గర. ఓకే, సో ఇక్కడ యాగివుడ్ యాంటెన్నా అడ్వాంటేజ్ ఏంటి, టీవీ రిసెప్షన్ లో వాడతాము. యాగివుడ్ యాంటెన్నాలో మొత్తం ఫంక్షన్ అంతా 3 ఎలిమెంట్స్ చేస్తాయి. అది డ్రివెన్ ఎలిమెంట్ అవని, రిఫ్లెక్టర్ అవని, డైరెక్టర్స్ అవని. వాటి డిజైన్స్ కూడా చూపించాను మీకు. అలా ఒక్కొక్క ఇది టీవీ రిసెప్షన్ లో వాడతారు ఎక్కువ యాగివుడ్ యాంటెన్నా. ఫోల్డెడ్ డైపోల్ యాంటెన్నా ఇంపిడెన్స్ మ్యాచింగ్ గురించి. సో ఎందుకంటే దీనికి ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎక్కువ 292 ఓమ్స్, ఇంచుమించు 300 ఓమ్స్ అంటారు. కాబట్టి ఇంపిడెన్స్ మ్యాచింగ్ అంటే ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా కానీ రిసీవింగ్ దగ్గర యాంటెన్నా కానీ ఇలాంటి యాంటెనాస్ వాడటం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ మాక్సిమం పవర్ ఇస్ డెలివర్డ్ ఫ్రమ్ ద సోర్స్ టు ద లోడ్ జరుగుతుంది ఇంపిడెన్స్, ప్రాపర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ వల్ల. కాబట్టి ఫోల్డెడ్ డైపోల్ యాంటెనాస్ కి అదే అడ్వాంటేజ్, రైట్. కాబట్టి ఇప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ కి స్మాల్ డెరివేషన్ ఉంది, ఎలా చేస్తాడో చూద్దాం. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి డెరివేషన్ ఆఫ్ ఇన్పుట్ ఇంపిడెన్స్. ట్రాన్స్మిషన్ లైన్ బోర్డ్ లో కరెంట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ బోర్డ్ ఐటీ అన్నాను ఇందాక, ఇక్కడ ఆల్రెడీ ఐటీ అన్నాను, ఇక్కడ ఇది ఐటీ అన్నాను. ఈ ఐటీకి రైట్ ఇప్పుడు ఫార్ములా ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు V/Z. మీకు అందరికీ తెలుసు I ఈజ్ ఈక్వల్ టు V/Z. సో వి అనేది ఇక్కడ ఎలా ఉంది ఆల్రెడీ చెప్పాను. వోల్టేజ్ అనేది ఇక్కడ డివైడ్ అయ్యి ఉంది V/2 కింద రెండు డైపోల్స్ లో. కాబట్టి V/2 బై ఇంపిడెన్స్ ZT. ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి ZT అన్నాడు. కాబట్టి V/2ZT ఫార్ములా ఏంటి, కరెంట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ లో V/2ZT. ఇక్కడతో ఆపేసేయండి. ఇప్పుడు యాంటెన్నా మోడ్ కి రండి. యాంటెన్నా మోడ్ లో కరెంట్ అనేది IA. ఓకే, IA కరెంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అనేది ఏంటి, ఆల్రెడీ ఇక్కడ కూడా V/2 బై ఇంపిడెన్స్ ZD. ఎందుకంటే Z అనేది ఏంటి, ఇక్కడ యాంటెన్నా ఇంపిడెన్స్, ఇక్కడ యాంటెన్నా మోడ్ ఇది. ఓకేనా, సో యాంటెన్నా మోడ్ ఇన్ ద డైపోల్. సో ఇక్కడ రేడియేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డైపోల్ యాంటెన్నా రేడియేట్ అవుతుంది కాబట్టి ZT అన్నాడు, ZD అన్నాడు, అంటే డైపోల్ యాంటెన్నా అంటున్నాడు. కాబట్టి V/2ZD. సో IT ఫార్ములా ఏమో ట్రాన్స్మిషన్ లైన్ లో ఏమో V/2ZT. IA అదే యాంటెన్నా మోడ్ లో అయితే V/2ZD. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు కరెంట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ కట్టాము, కరెంట్ ఇన్ ది యాంటెన్నా మోడ్ కట్టాం. నౌ we have to calculate the input impedance కి వెళ్ళాలి. ఇన్పుట్ ఇంపిడెన్స్ కి వెళ్ళాలి అంటే ఇప్పుడు టోటల్ కరెంట్ కట్టండి. టోటల్ కరెంట్ ఆ ఫోల్డెడ్ డైపోల్ యాంటెన్నా త్రూ సింగిల్ డైపోల్. అంటే ఏంటి, ఒక సింగిల్ డైపోల్ ఉంటే తీసుకుంటే గనక టోటల్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ టోటల్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ కరెంట్ ప్లస్ యాంటెన్నా మోడ్ కరెంట్. ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ కరెంట్, సో టోటల్ కరెంట్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ త్రూ సింగిల్ డైపోల్. సో I ఈజ్ ఈక్వల్ టు IT వాల్యూ ఎంత వచ్చింది V/2ZT అండ్ IA వాల్యూ ఎంత వచ్చింది అమ్మా, IA వాల్యూ ఎంత వచ్చింది, IA వాల్యూ ఎంత వచ్చింది V/2ZD. కాబట్టి V/2ZD ఇంటూ 2, ఎందుకంటే ఇది IA/2. ఇక్కడ యాంటెన్నా మోడ్ IA/2 ఎందుకంటే కరెంట్ అనేది డివైడ్ అయింది. సేమ్ కరెంట్ ఫ్లోస్, కరెంట్ డైరెక్షన్స్ సేమ్ కాబట్టి కరెంట్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇక్కడ V/2ZD ఇంటూ 2. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు V/2ZT ప్లస్ V/2 ఇంటూ 2 4ZD. V అనేది కామన్ తీయండి. ఓకే, సో ఆ టోటల్ కరెంట్ కడుతున్నాం. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మోడ్ కరెంట్ ప్లస్ యాంటెన్నా మోడ్ కరెంట్. ట్రాన్స్మిషన్ మోడ్ కరెంట్ ITA అండ్ అక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ కరెంట్ కాబట్టి ఫీల్డ్స్ అనేవి రేడియేట్ అవ్వవు. ఇక్కడ సేమ్ డైరెక్షన్స్. సో కరెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది IA/2 కింద ప్లస్ IA/2. సో ఇందాక IT కి IA/2 కి IA కి కట్టాం. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసేయండి. V అనేది కామన్ చేయండి. V ఇస్ నథింగ్ బట్ 1/2ZT ప్లస్ 1/4ZD. ఇంతవరకు వచ్చాం. బట్ అమ్మా ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫార్ములా ఏంటమ్మా, అమ్మా I కి ఫార్ములా ఉంది V/Z విత్ రెస్పెక్ట్ ఇంపిడెన్స్ ఫార్ములా ఉంది. Z కి ఫార్ములా ఏంటమ్మా, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫార్ములా ఏంటి విత్ రెస్పెక్ట్ సో V బై I వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత వచ్చింది, టోటల్ కరెంట్ ఎంత వచ్చిందమ్మా, టోటల్ కరెంట్ ఎంత వచ్చింది
V into V of 1 by V into 1 by 2 ZD ప్లస్ plus ప్లస్ 1 by 4 ZD. 1 by 4 ZD. కాబట్టి Zin ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 4 ఈ 1 by 2 ZD ప్లస్ 1 by 4 ZD ఎల్సిఎం తీయండి. కాబట్టి 4 ZT ZD బై ZT ప్లస్ 2 ZT ఇది వస్తుంది ఎల్సిఎం తీసుకుంటే. సో కానీ మీకు అందరికీ తెలుసు డైపోల్ లెంత్ λ/2 ఓకేనా. సో మనకి ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ ఇంపిడెన్స్ ఫార్ములా కావాలి, జెట్టి ఫార్ములా కావాలి. ఇందులో జెట్టి ఫార్ములా 6th యూనిట్ ఈఎంఎఫ్ థియరీలో ట్రాన్స్మిషన్ లైన్స్ చెప్పుకుంటున్నప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ ఇంపిడెన్స్ కి ఫార్ములా డిరైవ్ చేసాము మనం, జెట్టి ఫార్ములా అది తీసుకురండి ఇక్కడికి. సో ఈఎంఎఫ్ థియరీ చదువుకుంటున్నప్పుడు 6th యూనిట్ లో ట్రాన్స్మిషన్ లైన్ ఇంపిడెన్స్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసాం ఓకేనా. ఆ ఫార్ములా తీసుకురండి జెట్టి, ఇందులో జెట్టి కోసం అది ఏంటంటే JZ0 tan ఆఫ్ బీటా L/2. ఈ L/2 అనేది లెంత్ ఓకేనా రైట్. సో JZ0 డైరెక్ట్ ఫార్ములా, ఆ డెరివేషన్ ని తీసుకున్న ఫార్ములా 6th యూనిట్ అదే మీకు ఈఎంఎఫ్ లో చెప్తారు. ఇది JZ0 tan ఆఫ్ బీటా అంటే 2π/λ L/2. L/2 అంటే ఏంటమ్మా L వాల్యూ ఎంత అమ్మా? L వాల్యూ ఇక్కడ ఫోల్డెడ్ డైపోల్ కి ఎంత ఎంత? సో ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ ఎంత అవుతుంది? λ/4. సో JZ0 tan ఎంత? 5/2 sir. 5/2 ఓకే. సో జెట్టి వాల్యూ ఎంత వచ్చింది? Infinity sir. ఇన్ఫినిటీ. సో జెట్టి వాల్యూ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. Infinity, sir. ఇన్ఫినిటీ. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో 4 ఓకే ఓకే. జెట్టి వాల్యూ ఇన్ఫినిటీ కదా కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి 4 జెడ్. ఇప్పుడు ఒక పని చేయండి 4 ZT ZD బై ZT ప్లస్ 2 ZD ని మల్టిప్లై సారీ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ బై ZT ఎంత వస్తుందమ్మా? బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంకొక స్టెప్ వేయండి ఇక్కడ. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడెడ్ బై ZT 4 ZD బై ZT ప్లస్ ZT బై ZT 1 ప్లస్ 2 ZD బై ZT. అర్థమైందమ్మా అమ్మా? డివైడ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై ZT వాల్యూ ఎంత వస్తుంది? 4 ZD బై 1 ప్లస్ 2 ZD 2 ZD బై ZT 2 ZD by ZT. ఓకే. ఇప్పుడు 4 ZD బై 1 ప్లస్ వాట్ ఈస్ ZT వాల్యూ? ఇందాక చేసాం. వాట్ ఈస్ ZT Infinity, వాల్యూ? sir. సో Infinity, sir. 4 ZD బై 1 ప్లస్ 0 వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1 sir. అదే 4 ZD by 1 అంటే 4 ZD 4 ZD. జనరల్ గా ఎప్పుడు కూడా డైపోల్ యాంటెన్నా ఇంపిడెన్స్ ఎప్పుడు కూడా 73 ohms ఫిక్స్డ్ వాల్యూ అది ఓకేనా రైట్. కాబట్టి ఈ 4 ని ఇప్పుడు ZD తో మల్టిప్లై చేయండి ఓకేనా. సో ఇట్ ఈస్ నౌ 4 into 73 ఎంత? 292 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 292. రఫ్లీ ఇట్ ఈస్ వాట్ హౌ మచ్? 300. కాబట్టి ఫోల్డెడ్ డైపోలోకి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత తీసుకోవాలి? ఎంత? నియర్ టు 300 ohms sir. కాబట్టి వి యూజ్ ఫోల్డెడ్ డైపోల్ ఫర్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్ 300 ohms. అంటే ఈ ఫిగర్ లో ఈ పర్టికులర్ ఇక్కడ ఈ ఫోల్డెడ్ డైపోల్ కి ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్ లెంత్, ట్రాన్స్మిషన్ లైన్ ఫీడ్ పాయింట్ ఎంత, ఎక్కడ దగ్గర ఎంత ఇస్తాము? ఇంపిడెన్స్ ఎంత ఇస్తాము? 300 ohms ఇస్తాం. ఎంత ఇస్తాము? 300 ohms. ఎస్. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ ఇంపిడెన్స్ వాల్యూ, ఎప్పుడైతే ఇంపిడెన్స్ వాల్యూ ఎక్కువ ఇంపిడెన్స్ వాల్యూ ఉన్న యాంటెనా ఇది, కాబట్టి ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎక్కువ వాడతారు ఇది. సో మాక్సిమం పవర్ ఈస్ డెలివర్డ్ ఫ్రమ్ ద సోర్స్ టు ద లోడ్. సో బోత్ ట్రాన్స్మిటింగ్ యాంటెనా అండ్ రిసీవింగ్ యాంటెనా ఇంపిడెన్స్ మ్యాచింగ్ జరగాలి, కాబట్టి ఇలాంటి యాంటెనాస్ వాడతారు రైట్. ఇప్పుడు ఇందాక మీరు చూసింది 2 ఎలిమెంట్ డైపోల్ అవునా కదా? ఇది 2 ఎలిమెంట్ డైపోల్ అనా? ఇది 2 ఎలిమెంట్ డైపోల్ అనా? 2 డైపోల్స్ అని అటాచ్ చేస్తాం మనం ఇక్కడ. yes sir. 2 డైపోల్స్. కాబట్టి
వాడు 2 డైపోల్ ఫార్ములా ఏంటంటే Zin ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ ZD. ఇక్కడ n 2 ఉంటే 2 స్క్వేర్ ZD 4 ఇంటూ ZD వాల్యూ 73. ఎంత వచ్చిందమ్మా? ఎంత వచ్చింది? 292. అలాగే n ఎలిమెంట్ చేసాడని కూడా వాడు చెప్తాడు. n ఎలిమెంట్ ఫోల్డెడ్ డైపోల్ చూడండి 1 2 3 4 సో ఆన్ అప్ టు n తీసుకొని ఈ డైపోల్స్ అన్ని కూడా రైట్ ఇలా ఒక పర్టికులర్ ఏకి బీకి అటాచ్ చేయాలి. దానికి ఒక ఫీడ్ పాయింట్ ఇవ్వాలి. సో n ఎలిమెంట్ తయారైంది 1 2 3 4 సో ఆన్ అప్ టు n ని. దాన్ని మనం ఇలాగ ఇందాక 2 డైపోల్స్ తీసుకుని అటాచ్ చేసాం. ఇప్పుడు n డైపోల్స్ ని తీసుకుని ఇలా అటాచ్ చేసి దానికి ఒక ఫీడ్ పాయింట్ ఇమ్మంటున్నాడు. దానికి n ఎలిమెంట్ డైపోల్ ఫోల్డెడ్ డైపోల్ అంటే n స్క్వేర్ ఇంటూ ZD ఫార్ములా ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇక్కడ 3 ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 3 స్క్వేర్ ఇంటూ ZD 9 ZD అది 9 ఇంటూ ZD. ZD ఎప్పుడు 73 ohms ఫిక్స్డ్ ఫోల్డెడ్ డైపోల్ కి. సో 9 ఇంటూ 73 ohms అంత ఇన్పుట్ ఇంపిడెన్స్ వాల్యూ పెరిగింది. అలాగే 4 ఎలిమెంట్ తీసుకున్నాం అనుకో, 4 ఎలిమెంట్ తీసుకుంటే 4 స్క్వేర్ ఇంటూ ZD. అలాగా ఎలా వచ్చిందో కూడా ఇక్కడ అన్ని నీట్ గా స్టెప్స్ వేసి చూపించాను. అంటే ఒక ఫస్ట్ నేను ఫోల్డెడ్ డైపోల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను, అంటే ఎలా ఉంటుంది అని చెప్పాను. తర్వాత ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ ఎలా ఉంటుంది, కరెంట్ డైరెక్షన్స్ ఎలా ఉంటాయి, యాంటనా మోడ్ ఎలా ఉంటుంది, కరెంట్ డైరెక్షన్స్ ఎలా ఉంటుంది, ఫీల్డ్స్ ఎలా రేడియేట్ అవుతాయి. తర్వాత ట్రాన్స్మిషన్ లైన్ లో కరెంట్ కట్టాము, యాంటనా మోడ్ లో కరెంట్ కట్టాము, టోటల్ కరెంట్ కట్టాము. టోటల్ కరెంట్ కట్టిన తర్వాత Zin కట్టాను V/I తో. ఆ తర్వాత మనం సింప్లిఫై చేసుకుంటూ 300 ohms తీసుకొచ్చాం. ఓకేనా? ఇది సో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫర్ ట్రాన్స్మిషన్ లైన్ ఇస్ 300 ohms. n ఎలిమెంట్ ఫోల్డెడ్ డైపోల్ తీసుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సో 3 ఎలిమెంట్ తీసుకుంటే ఇలాగా, 4 ఎలిమెంట్ తీసుకుంటే ఇలాగా, n ఎలిమెంట్స్ తీసుకుంటే n స్క్వేర్ ఇంటూ ZD ఎప్పుడు చూసినా. ZD వాల్యూ 73 ohms. సో 300 ohms ట్రాన్స్మిషన్ లైన్ ఇది ఫోల్డెడ్ డైపోల్. ఇప్పుడు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ ఇంక్రీజ్ ద మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల వన్ కెన్ చేంజ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్. ఎస్, ఇదే మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ. మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇందాక 2 ఎలిమెంట్ చేసాం, 3 ఎలిమెంట్ చేసుకోవచ్చు, 4 ఎలిమెంట్ చేసుకోవచ్చు, n ఎలిమెంట్స్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇంక్రీజ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వీ కెన్ చేంజ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్. పెరుగుతూ వెళ్తుంది, అవునా? సో 2 స్క్వేర్ ఇంటూ ZD ఎంత వచ్చింది? 300 ohms వచ్చింది. అలాగే 3 స్క్వేర్ ఇంటూ ZD 3 ఎలిమెంట్ కి, 4 స్క్వేర్ ఇంటూ ZD రైట్, వేర్ ZD ఇస్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ డైపోల్. D అంటే అక్కడ డైపోల్ అని అర్థం, ఫోల్డెడ్ డైపోల్ తీసుకున్నాం కాబట్టి. D అనేది రొటేషన్ డైపోల్ కి. సో ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డైపోల్ యాంటెనా. ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా ఇస్ జనరల్లీ ఇస్ an array of 2 dipoles. అమ్మా ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా అంటే ఏం చెప్తారమ్మా? ఇట్ ఇస్ an array of, ఇట్స్ a combination of ఎన్ని డైపోల్స్? జనరల్ గా 2 డైపోల్స్ రైట్. జనరల్ గా అయితే 2 డైపోల్స్ చెప్తాం. దాని ఇన్పుట్ ఇంపిడెన్స్ 300 ohms. సో ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లూప్. ఎస్, ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లూప్. ఇక్కడ చూపించాను ఆఫ్ ఎ లూప్, ఒక లూప్ లా ఉంది ఇదంతా రైట్. అండ్ folded dipole antenna, if 2 parallel dipoles antennas are connected so as to form a thin wire loop. If 2 parallel dipoles antennas are connected so as to form a thin wire loop, it is called folded dipole antenna. Next, radiation pattern of folded dipole antenna is same as dipole antenna. Dipole antenna మీకు ఆల్రెడీ మనం రేడియేషన్ ప్యాటర్న్ డ్రా చేసాం. సో ఇలా ఉంటుంది ప్యాటర్న్, ఇలా ఉంటుంది, బై డైరెక్షన్ లో ఉంటుంది. సో ప్రాపర్టీస్, ఇంపిడెన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల therefore it is easy to maintain the it is easy to match with the transmission line. ఓకేనా? సో ఇంపిడెన్స్ ఇంక్రీజ్ అవుతుండే వాళ్ళు చెప్పాను ఆల్రెడీ. ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎక్కువ వాడతాము ఫోల్డెడ్ డైపోల్ యాంటెనాని. ఇట్ హాస్ ఇంక్రీజ్ ఇన్ బ్యాండ్విడ్త్ సూటబుల్ ఫర్ FM అండ్ టీవీ బ్రాడ్కాస్ట్. సో ఇంపిడెన్స్ మ్యాచింగ్ కి మెయిన్ గా డైపోల్ యాంటెనా వాడతారు. అందుకనే 300 ohms డెరివేషన్ చేసాము. 2 మోడ్స్ ఉంటాయి, ఆపరేషన్ మోడ్స్, ట్రాన్స్మిషన్ లైన్ మోడ్, యాంటెనా మోడ్. సో అంతేకాకుండా యాగివుడే యాంటెనా అనేది టీవీ బ్రాడ్కాస్టింగ్ లో వాడతాం. ఇవి కూడా రైట్, ఇట్ హాస్ మోర్ బ్యాండ్విడ్త్ సూటబుల్ ఫర్ FM అండ్ టీవీ బ్రాడ్కాస్ట్ అండ్ ఇట్ క్యాన్ బి యూజ్ ఇన్ యాగివుడే యాంటెనా. అమ్మా యాగివుడే యాంటెనాలో డ్రివెన్ ఎలిమెంట్ డైపోల్ యాంటెనా కదా, అక్కడ ఫోల్డెడ్ డైపోల్ కూడా వాడుకోవచ్చు. సో యాగివుడే యాంటెనాలో డ్రివెన్ ఎలిమెంట్ కింద ఫోల్డెడ్ డైపోల్ కూడా వాడచ్చు. ఎందుకంటే
folded dipole antenna is an extension of dipole antenna. Okay na? Folded dipole antenna is an extension of dipole antenna. So ఇది టోటల్ ఫీచర్స్. ఇది కాకుండా ఇంకొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది ఒకసారి చూపిస్తున్నాను. ఇది అర్థమైంది కదమ్మా అందరికి? ఇది అర్థమైంది కదా? అర్థమైంది కదమ్మా? yes sir. sir. ఓకే. గోపాల్ టేక్ ద స్క్రీన్ షాట్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 1 సెకండ్. సో దాని కన్క్లూజన్ ఇస్తున్నాను ఇప్పుడు మీకు. ఇంకొన్ని చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఒక 10 minutes. అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో చాలా అడుగుతాడు అది కూడా. సో మెటీరియల్ అంతా రెడీ చేస్తున్నాను, డోంట్ వరీ. అన్ని కంప్లీట్ గా చెక్ లిస్టులతో మీకు 2 units అన్ని కూడా ఇచ్చేస్తాను, ఫస్ట్ అండ్ 3 units. రైట్. ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా. ఇప్పుడు చూడండి, ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మోడిఫికేషన్ ఆఫ్ ద కన్వెన్షనల్ హాఫ్ వే డైపోల్. హాఫ్ వే డైపోల్ ఒక ఎక్స్టెన్షన్ ఇది, ఇన్ విచ్ 2 dipoles హాఫ్ వే డైపోల్స్ హావ్ బీన్ ఫోల్డెడ్ అండ్ జాయిన్ టుగెదర్. ఇదిగో చూడండి అమ్మా, ఇక్కడ అప్పర్ డైపోల్ లోయర్ డైపోల్ రెండు కూడా జాయిన్ అయింది. ఒక ట్రాన్స్మిషన్ లైన్ కి ఇచ్చాము ఇక్కడ ఫీడ్ పాయింట్. చూడండి అమ్మా, పీడిఎఫ్ కనబడుతుందా? No, sir. no sir. సారీ దీన్ని షేర్ చేయడం మర్చిపోయాను. ఓకే అమ్మా, కనబడుతుందా ఇప్పుడు? Yes, sir. రైట్. నౌ ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా ఇంకొన్ని బేసిక్స్ ఉన్నాయి, ఒక 5 to 10 minutes. చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా ఇస్ అన్ ఇంపార్టెంట్ మోడిఫికేషన్ ఆఫ్ ది కన్వెన్షనల్ హాఫ్ వే డైపోల్, ఇన్ విచ్ ఇక్కడ చూడండి 2 half wave dipoles have been folded. 2 half wave dipoles have been folded. ఇలా ఫోల్డ్ చేసాము, folded and twisted and joined together, and one of the half wave dipoles is continuous while the other is split at the center. So ఇక్కడ ఇలాగా ఒకటి స్ట్రైట్ వైర్ ఉంది, ఇలా రెండు కూడా జాయిన్ చేసాము. అండ్ ఇక్కడ మనం ఈ రెండింటికి ఒక ట్రాన్స్మిషన్ లైన్ కి ఇచ్చాం, ఫీడ్ పాయింట్ కి ఇచ్చాం, దానికి ఒక వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసాం, ఇందాక చూపించాను డయాగ్రామ్. అండ్ రేడియేషన్ ప్యాటర్న్ ఇలా వస్తుందని చెప్పాను, ఇలా బై డైరెక్షన్ లో వస్తుందని చెప్పాను మీకు ఆల్రెడీ. ఇగో రేడియేషన్ ప్యాటర్న్ ఇలా బై డైరెక్షన్ లో వస్తుంది, ఇలా కనెక్ట్ చేయడం వల్ల. సో 2 dipoles ని ఇలా అరేంజ్ చేసి అండ్ 2 points ని ఇది ఒక ఫీడ్ పాయింట్ కనెక్ట్ చేసి దానికి వోల్టేజ్ సోర్స్ కి ఇచ్చాము. అండ్ ఇక్కడ వాడు ఏం చెప్తాడంటే, ఈ ఎగ్జాంపుల్ కి ఏం చెప్తాడంటే, ద ఫోల్డెడ్ డైపోల్ విచ్ ఇస్ పిక్టెడ్ ఎట్ ద సెంటర్ ఇస్ ఫెడ్ విత్ బ్యాలెన్స్డ్ ట్రాన్స్మిషన్ లైన్. ఎస్, ఒక ట్రాన్స్మిషన్ లైన్ తో ఫీడ్ చేసాం. యాజ్ అ రిజల్ట్ ద వోల్టేజ్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ 2 dipoles ఆర్ సేమ్. ఓకేనా? వెన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కండిషన్ రేడై గురించి కూడా చెప్తున్నాడు. ఇక్కడ రేడై గురించి తీసుకున్నాడు, ఇందాక రేడై పిక్చర్ లోకి రాలేదు. రేడై ఉన్నప్పుడు కరెంట్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. సో ఇఫ్ ద కండక్టర్స్ ఆఫ్ ది ఫోల్డెడ్ డైపోల్స్ ఆర్ ఆఫ్ సేమ్ రేడై, రెండు కూడా సేమ్ రేడియస్ తో కనుక తీసుకుంటే, ఓకేనా, ఇఫ్ R1 is equal to R2 then the currents with equal in amplitude and phase flows to the 2 dipoles. Okay, so currents with equal in amplitude, equal in magnitude flows to, so total current is flowing is I. Now if the radii of the 2 currents are equal, the dipoles will carry equal currents of magnitude I/2. అర్థమైందమ్మా? ఇక్కడ రేడై కనుక ఈక్వల్ రేడై ఉంటే కనుక, ఇందాక రేడై తీసుకోలేదు, ఇప్పుడు కేస్ రేడై, ఇఫ్ రేడై ఆర్ ఈక్వల్ దెన్ టోటల్ కరెంట్ అయి ఉంటే అమ్మా ఎంతకని స్ప్లిట్ అవుతుంది? 2 dipoles ఎంతకని స్ప్లిట్ అవుతుంది? ఇక్కడ ఎంతకని స్ప్లిట్ అవుతుంది? ఎంతకని స్ప్లిట్ అవుతుంది? I/2. I/2. Okay, I/2. If the radii of the 2 conductors are equal, then the dipoles will carry equal currents of the magnitude I/2. కాబట్టి ఇక్కడ 2 dipoles are folded, upper dipole and lower dipoles are folded, and they are connected to a balanced transmission line, ఒక ఫీడ్ పాయింట్ 300 ohms transmission line చెప్పాను మీకు ఆల్రెడీ. It is connected to a voltage source. ఇప్పుడు case 1, if radii are equal, R1 is equal to R2, of both the dipoles are equal. Okay, ఇక్కడ D1 and D2 అంటున్నాడు ఇక్కడ. So equal, then if the total current is I, then the current splitting is I/2 and I/2 in this case, right? ఇందాక మీకు చెప్పానమ్మా ఆల్రెడీ, ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు I/2 స్ప్లిట్ అయింది. సో ఇప్పుడు ఇందాక ఇన్పుట్ ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేశాను, గుర్తుందా? ఎంత వచ్చిందమ్మా? ఎంత వచ్చింది? ఆల్రెడీ డెరివేషన్ అక్కడ చేస్తాను. ఎంత? 292, sir. ఈక్వల్ టు 300. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చెప్పాలి నాకు ఇక్కడ
ఇది ఇక్కడ ఒక ఫోల్డెడ్ డైపోల్ ఇది ఒక ఎగ్జాంపుల్ 2 ఇది అలా ఒక్కొక్క కేసు చెప్తున్నాను. ఇప్పుడు ఫోల్డెడ్ డైపోల్ కెన్ బి ఫెడ్ విత్ 300 ohm ట్రాన్స్మిషన్ లైన్, మీకు అందరికీ తెలుసు. ఓకే రైట్. ఇఫ్ 3 వైర్ తీసుకున్నాను, ఇక్కడ 3 వైర్ ఫోల్డెడ్ డైపోల్ తీసుకున్నాను, చూడండి ఇక్కడ 3 వైర్ ఫోల్డెడ్ డైపోల్ తీసుకున్నాను. ఇక్కడ దీన్ని ట్రైపోల్ అంటారు. ఏమంటారమ్మా ఇక్కడ? ఇందాక 2 వైర్ తీసుకున్నాను, 2 వైర్ తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను? 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను, అవునా? సో 3 వైర్ ఫోల్డెడ్ డైపోల్ తీసుకున్నాను. ఇక్కడ ఇలా 3 వైర్ తీసుకున్నాను. దిస్ ఈస్ అ డైపోల్, దిస్ ఇస్ అ డైపోల్, ఈ డైపోల్స్. సో ఇక్కడ ఈ ఎండ్స్, ఈ మధ్యలో ఎండ్స్ ఏదైతే ఉన్నాయో కామన్ ఎండ్స్ ఇలా అటాచ్ చేశాడు. అటాచ్ చేసి దానికి వోల్టేజ్ సోర్స్ కి ఇచ్చాడు ఇక్కడ, రైట్. దీన్ని ట్రైపోల్ అంటారు, ట్రైపోల్. నౌ ఇప్పుడు దీంట్లో కరెంట్ అనేది ఎలా స్ప్లిట్ అవుతుంది చెప్పాలమ్మా మీరు. ఎలా స్ప్లిట్ అవుతుంది? ఇఫ్ ద రేడియస్ ఆర్ ఈక్వల్ ఏమవుతుంది? I/3 కింద స్ప్లిట్ అవుతుంది. ఓకే ఓకే. టోటల్ లెంత్ λ/2 ఎప్పుడు కూడా λ/2 టోటల్ లెంత్. ఇప్పుడు ట్రైపోల్ అంటే 3 ఎలిమెంట్ ని కనెక్ట్ చేస్తాడు. ద ఫోల్డెడ్ డైపోల్ కెన్ బి ఫెడ్ విత్ 300 ట్రాన్స్మిషన్ లైన్. ఎగ్జాంపుల్ 2 ఇది. ఇఫ్ ద 3 వైర్ ఫోల్డెడ్ డైపోల్ కామన్లీ కాల్డ్ ట్రైపోల్ ఇస్ కన్సిడర్, రైట్. ఇఫ్ టోటల్ కరెంట్ ఈస్ I, దెన్ ఇఫ్ ద రేడియస్ ఆర్ ఈక్వల్ అంటే D1 ఈక్వల్ అయితే కనుక కరెంట్ స్ప్లిట్టింగ్ ఇస్ I/3 ఈ ఎగ్జాంపుల్ కి. ఎగ్జాంపుల్ 2 ఇలాగా I/3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక ఇన్పుట్ ఇంపెడెన్స్ కి డెరివేషన్ ఆల్రెడీ ఇందాక మనం చేసాము, రైట్. సో ఇంకోలా కూడా చూద్దాం ఇక్కడ, రైట్. ఇప్పుడు చూడండి, డెరివేషన్ ఆఫ్ ఇన్పుట్ ఇంపెడెన్స్ రెండొక ఫార్మాట్. ఇందాక ఒక ఫార్మాట్ లో చూపించాను, ఇది ఒక ఫార్మాట్ లో చూపిస్తాను అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని డైపోల్స్ తీసుకున్నాను? ఎగ్జాంపుల్ ఎన్ని డైపోల్స్ తీసుకున్నాను? ఈ ఎగ్జాంపుల్ ఎన్ని తీసుకున్నాను? అమ్మా ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఎన్ని తీసుకున్నాను? ఇక్కడ 2 డైపోల్స్ తీసుకున్నాను అమ్మా. ఈక్వలెంట్ సర్క్యూట్ ఇక్కడ చూస్తున్నారా? 2 డైపోల్స్ తీసుకున్నాను ఇక్కడ, రైట్. టోటల్ లెంత్ λ/2. ఓకే. ఈ రెండు కూడా ఒక వోల్టేజ్ సోర్స్ కి ఇచ్చాం, ఓకేనా, రైట్. ద అప్లైడ్ వోల్టేజ్ V1 which is applied across terminals gets divided. ఇందాక చెప్పాను V1/2 కింద స్ప్లిట్ అయింది. బట్ అమ్మ మీకు అందరికీ తెలుసు V1/2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, లెట్ us consider a folded dipole as shown. Now the applied voltage V1 is which is applied across terminals 1 and 1 dash is nothing but equally divided. V1/2 కింద డివైడ్ అయింది, రైట్. Now the equation can be written as V1/2 is equal to అమ్మా Z11 into I1 plus Z12 into I2 అన్నాడు. ఓకే. సో ఇక్కడ కరెంట్స్ ఫ్లోయింగ్ ఇస్ I1 and I2. సో Z11 into I1 సెల్ఫ్ ఇంపిడెన్స్ ఆఫ్ డైపోల్, మ్యూచువల్ ఇంపిడెన్స్ ఆఫ్ డైపోల్. అమ్మా సెల్ఫ్ ఇంపిడెన్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఇంపిడెన్స్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? అమ్మా సెల్ఫ్ ఇంపిడెన్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఇంపిడెన్స్ అంటే ఏంటి? ఏమా ఇది ఇంకొక ఫార్మాట్ లో చెప్తున్నాం అమ్మా, అంతకన్నా ఏమి లేదు. అమ్మా ఉన్నారా? ఏమా అమ్మా ఇది ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నా చెప్పండి అమ్మా. సెల్ఫ్ అంటే సింగిల్ డైపోల్ సార్, మ్యూచువల్ అంటే డబుల్ డైపోల్స్ ని కలిపేది, రైట్. కాబట్టి ఇక్కడ ఇక్కడ సేమ్ ఇందాక డెరివేషన్ చేశాం కదా, అలాగే ఇంకొక ఫార్మాట్ లో డెరివేషన్ ఎలా చేస్తాం చూపిస్తున్నాం, యూజింగ్ సెల్ఫ్ ఇంపిడెన్స్ అండ్ మ్యూచువల్ ఇంపిడెన్స్. ఇక్కడ ఎప్పుడైతే వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసామో, రైట్, ఇక్కడ V1/2 కింద డివైడ్ అయింది వోల్టేజ్. బట్ కరెంట్స్ అనేవి I1 and I2. ఒకవేళ రేడే ఈక్వల్ అయితే I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఒప్పుకుంటారా? ఇందాక చెప్పాను మీకు, రేడే ఈక్వల్ అయితే ఎంత కరెంట్స్ అంతా ఫస్ట్ I1 and I2. ఓకే. సో ఇప్పుడు ఫార్ములా ఎలా రాసుకుంటున్నాం? V1/2 ఈజ్ ఈక్వల్ టు Z11 into I1 అంటే సెల్ఫ్ ఇంపిడెన్స్ ఆఫ్ డైపోల్ 1 ప్లస్ మ్యూచువల్ ఇంపిడెన్స్ ఆఫ్ డైపోల్ 1 and 2, రైట్. నౌ సిన్స్ రేడే ఒకవేళ కేసు 1 కి ఈక్వల్ రేడే తీసుకున్నాం అనుకోండి, I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఎంత అవుతుందమ్మా?
మౌనిక ఏంటి సార్ మళ్ళీ అడగండి. హలో, ఈక్వల్ రేడే తీసుకున్నాం అనుకో, కరెంట్ ఎంత అవుతుంది? I1 = I2 ఏనా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? V1/2 is equal to Z11. సో Z11 plus Z12 into I1 sir. I1, రైట్. ఇది చేసాం. బట్ ఇక్కడ చూడండి, if the two dipoles are very close to each other such that the spacing between the two is of order λ/100 అంటే బాగా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో అంటే సెల్ఫ్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యూచువల్ ఇంపిడెన్స్ బిట్వీన్ ద టూ డైపోల్స్. అంటే ఇంకా మరీ స్పేసింగ్ దగ్గరగా ఉందనుకోండి, సెల్ఫ్ ఇంపిడెన్స్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు ద మ్యూచువల్ ఇంపిడెన్స్ వాల్యూ. ఆ టైంలో Z11 ఈజ్ ఈక్వల్ టు Z12, రైట్. కాబట్టి ఇప్పుడు V1/2 ఈజ్ ఈక్వల్ టు Z11 ఈజ్ ఈక్వల్ టు Z12 అన్నాడు. కాబట్టి Z11 ప్లస్ Z11 ఎంతమ్మా? 2Z11 sir. 2Z11 ఇంటూ I1, అంతేనా? ఇంటూ I1, అవునా కదా? సో ఇది ఎంత అయింది? 4Z11 ఇంటూ I1 అయింది ఇది. సో బట్ Z ఈజ్ ఈక్వల్ టు V/, మన అందరికీ తెలుసు. సో 4Z11, బట్ ఇది ఇంకోలా కూడా డెరివేషన్ చేసాం. బట్ వాట్ ఈస్ Z వాల్యూ? ద సెల్ఫ్ ఇంపిడెన్స్ ఆఫ్ డైపోల్ 1 ఆఫ్ λ ఇస్ నథింగ్ బట్ రేడియేషన్ డిస్టెన్స్. వాల్యూ ఎంత? 73 ohms. 4 into 73 ఎంత? 292 ohms. 292. రైట్. ఇప్పుడు ట్రైపోల్ చెప్పండి అమ్మా, ట్రైపోల్ చెప్పండి, దీన్ని డెరివేషన్ చేయండి. మీరు చెప్పండి. ఇప్పుడు నేను వదిలేస్తున్నాను ఇంకా, చెప్పండి. మీరు చెప్పండి, ట్రైపోల్ కి ఎలా వేయాలి వాల్యూ? ట్రైపోల్ కి ఎలా వేయాలి? Z11 into I1 అయ్యాలి సార్. అది ఓకేనమ్మా. ముందు వోల్టేజ్ చెప్పండి, ఫస్ట్ స్టెప్ 1 నుంచి చెప్పండి. V1/3. సో ఓకే, V1/3 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. Z11 V1/3 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 3 కదా. Z11 Z12 I2 plus Z13 I3, బట్ రేడే సేమ్ I3, బట్ రేడే సేమ్ వల్ల కరెంట్స్ అవుతాయి ఈక్వల్ సార్. రేడే సేమ్ అవడం వల్ల కరెంట్స్ ఏమవుతాయి? ఈక్వల్. కాబట్టి V1/3 ఈజ్ ఈక్వల్ టు రైట్. ఏమైంది? V1/3 equal to 3Z11 into I1 అయింది సార్. 9Z11 into I1. So Z is equal to V1/I1 9Z11. So 9 into 73 ohms. ఇందాక డెరివేషన్ లో కూడా చెప్పాను కదా, 3 n² into ZD, 3² into ZD, 2² into ZD. ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు డెరివేషన్. ఓకేనా? సో 9 into 73 ఎంత? 67. ఓకే. ఒకవేళ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే 300 ohms, 3 ఎలిమెంట్స్ తీసుకుంటే 657 ohms. సో దర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇన్పుట్ ఇంపిడెన్స్ పెరుగుతుండడం వల్ల ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎక్కువ వాడతారు ఈ ఫోల్డెడ్ డైపోల్ ని. అర్థమైందా? అది. సో ఇలా కూడా చెప్పొచ్చు. సో ట్రైపోల్ ద్వారా చెప్పాను, డైపోల్ ద్వారా చెప్పాను, రైట్స్. ఇలా ఎగ్జాంపుల్స్ అని రేడే సేమ్ గా ఉండడం వల్ల కరెంట్స్ ఈక్వల్ గా చూపించాను, వోల్టేజెస్ ఎలా ఉన్నాయో చూపించాను, రైట్. మౌనిక సమ్మరీ మొత్తం చెప్పమ్మా. సమ్మరీ అంటే నాకు అందరూ సమ్మరీ ఎవరు మిస్ కావద్దు. సమ్మరీ చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్తారు? జెంట్ చెప్తారా? చెప్పమ్మా. ఫస్ట్ బైనామియల్ అరే నుంచి స్టార్ట్ చేసుకుంటా. బైనామియల్ అరే అరే సమ్స్ చెప్పేస్తారు. అంటే బైనామియల్ అరే గురించి నేను మళ్ళీ పెడతాను, ఎందుకంటే అందరూ నాకేంటంటే అందరూ చూడాలి మెయిన్ గా. చెప్పండి అమ్మా. బైనామియల్ అరే సమ్ 64 ఎలిమెంట్స్ తో అంటే 64 ఎలిమెంట్స్ తీసుకుని చెప్పారు సార్. అంటే పాస్కల్ ట్రయాంగిల్ ద్వారా n ఈక్వల్ టు 7 అవుతుంది సార్. దాని ద్వారా చెప్పారు సార్ మీరు. అంటే I 6i 15i 20i 15i 6i
ఐ అలా తీసుకున్నాం సార్. వాటి మధ్య ఉన్నది π/2 సార్, λ/2 సార్. ఓకే. λ/2 అయితే కరెంట్ ఆంప్లిట్యూడ్ అన్నది మనం అక్కడ 2.25 తీసుకున్నాం సార్. అంటే 1 వాడు ఇవ్వలేదు కాబట్టి, వాడు ఐ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఎస్యూమ్ చేసుకున్నాం. ఒకవేళ ప్రాబ్లం లో ఐ వాల్యూ ఇస్తే ఐతో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే. అప్పుడు 1 into 2.25 చేస్తే 2.25 సార్. 6 into 2.25 చేస్తే 13.25 వచ్చింది సార్. ఓకే, ఇలా అన్ని వాల్యూస్ వచ్చినాయి. సెంటర్ దగ్గర ఎంత వాల్యూ వచ్చింది? వంశీ గోపాల్, సెంటర్ దగ్గర ఎంత వాల్యూ వచ్చింది ఇక్కడ? 45 సార్. సెంటర్ దగ్గర ఎక్సైటేషన్ పెరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సార్, నారో బీమ్ వస్తుంది సార్. ఓకే, అది ఈ ప్రాబ్లం ద్వారా. సో నేను ప్యాటర్న్ మల్టిప్లికేషన్ చెప్పాను. 4 ఐసోట్రోపిక్, 8 ఐసోట్రోపిక్, బైనామియల్ అరే నాన్ యూనిఫామ్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాలని 3 పాయింట్ బైనామియల్ అరే I 2A ఐకి చెప్పాను. 3 పాయింట్ బైనామియల్ అరే I 3A ఐకి చెప్పాను. 64 కి I 6I 15I 20I 15I 6I ఐకి చెప్పాను. అర్థమైంది కదా అందరికి? ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చారు కూడా చేసి చూపించాను. నెక్స్ట్ ప్రాబ్లం యాగివుడా అన్న చెప్పమ్మా. యాగివుడా యాంటీనా తీసుకున్నారు సార్. అంటే ఒక సమ్ చెప్పారు సార్. బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అన్నవి ఏంటో చెప్పారు సార్. ఒకవేళ బ్యాండ్ అక్కడ ఫ్రీక్వెన్సీ అన్నది ఇవ్వకపోతే మనం ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి సార్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ద్వారా. అయితే ఫస్ట్ నే మీరు 2 ఎలిమెంట్స్ తో చెప్పారు సార్. 2 ఎలిమెంట్స్ తో చెప్పారు సార్. 2 ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ నే స్పేసింగ్ బిట్వీన్ రిఫ్లెక్టర్ అండ్ డ్రైవెన్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్స్ కి ఎంత డిస్టెన్స్ ఉందో ఫైండ్ చేస్తారు సార్. మళ్ళీ నెక్స్ట్ స్పేసింగ్ బిట్వీన్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్ అంటే డ్రైవెన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ 2 కి 3 కి చేస్తారు సార్. అలా సిమిలర్ గా ఒకవేళ 3 ఎలిమెంట్స్ తీసుకుంటే సో మనకి డైరెక్ట్ గా ఫ్రీక్వెన్సీ ఇస్తారు, లేదంటే బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్తే కనుక బ్యాండ్ తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ 8 ఎలిమెంట్స్ ఇస్తే 8 ఇస్తే అక్కడ 6 ఎలిమెంట్స్ వస్తాయి సార్. 1 రిఫ్లెక్టర్ వస్తుంది సార్, 1 డైపోల్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ గా రెండో దగ్గర 6 ఎలిమెంట్స్ చూపించాను. అంటే ఒక డ్రివెన్ ఎలిమెంట్, ఒక రిఫ్లెక్టర్, 4 డైరెక్టర్స్ వస్తాయి. మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండడం వల్ల నారో బీమ్ కూడా వస్తుంది మనకి. అదే కదా షార్ప్ బీమ్ వస్తుంది. యాగివుడ్ యాంటెన్నా టీవీ రిఫ్లెక్టర్ లో ఎక్కువ వాడతారు. సో నేను ఈ ప్రాబ్లం కూడా చూపించాను మీకు ఎలా డిజైన్ చేయాలో. సో రిఫ్లెక్టర్ లెంత్ కట్టాలి, డ్రివెన్ ఎలిమెంట్ లెంత్ కట్టాలి, డైరెక్టర్ 1 లెంత్ కట్టాలి, D2 లెంత్ కట్టాలి, D3 లెంత్ కట్టాలి, D4 లెంత్ కట్టాలి. అలాగే స్పేసింగ్ బిట్వీన్ రిఫ్లెక్టర్ అండ్ డ్రివెన్ ఎలిమెంట్ కట్టాలి. ఫార్ములాస్, డిజైన్ ఫార్ములాస్ యూజ్ చేసి స్పేసింగ్ బిట్వీన్ డ్రివెన్ ఎలిమెంట్ అండ్ D1 కట్టాలి, స్పేసింగ్ బిట్వీన్ D1 అండ్ D2 కట్టాలి, స్పేసింగ్ బిట్వీన్ D2 అండ్ D3 కట్టాలి, స్పేసింగ్ బిట్వీన్ D3 అండ్ D4 కట్టాలి. ఓకేనా? ఇలాగా మీకు ఫస్ట్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ లో మిగతా ప్రాబ్లమ్స్ కూడా అన్ని చేపిస్తాను. ఒకవేళ ఇలా తెలియడం వల్ల మీకు అడ్వాంటేజ్. ఓకేనా? సో మీరు అందరూ కూడా నాకు ఎక్స్ట్రా అవర్స్ ఇస్తే నేను చూపిస్తాను. ఇస్తారా మరి? ఎక్స్ట్రా అవర్స్ ఇవ్వరా? ఇస్తారా? ఓకే, ఇవ్వడం. ఎందుకంటే చాలా ట్విస్టెడ్ గా ఉంటాయి యాంటెన్నా ప్రాబ్లమ్స్. ఆలోచించి రాయాలి పేపర్ అంతా. రాయాలంటే ఒక్కసారి ఆ మోడల్స్ చూస్తే గానీ ప్రాబ్లమ్స్ తెలియదు. నెక్స్ట్ ఫోల్డెడ్ డైపోల్ చాలా క్లారిటీగా చెప్పాలి. నాకు ఒక గర్ల్ చెప్పిన తర్వాత జెంట్ కూడా చెప్పాలి నాకు ఎవరో ఒకళ్ళు. అమ్మా ఫోల్డెడ్ డైపోల్ పెడుతున్నాను ఇప్పుడు మీకు. ఫోల్డెడ్ డైపోల్ స్క్రీన్ మీద షేర్ అయిందమ్మా. ఫోల్డెడ్ డైపోల్ ఇంకా రాలేదా? వెయిట్. రైట్, ఇప్పుడు చెప్పండి అమ్మా, క్లారిటీగా చెప్పండి. రైట్, ఒక 5 minutes అందరూ వినండి. ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా సార్ అంటే 2 ప్యారలల్ డైపోల్స్ తీసుకుంటాం సార్. అంటే థిన్ వైర్ లూప్స్ ఉంటాయి సార్. వాటికి వైర్ లూప్స్ అవి ఎండ్ కి ఫార్మ్ చేస్తాం సార్. అంటే ఎండ్ కి ఫార్మ్ అయినప్పుడు ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు. ఓకేనా? రివిజన్ జరుగుతోంది. రివిజన్ చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్స్ తీసుకో గోపాల్. మీ గురించే మళ్ళీ చెప్తున్నాను. చెప్పించండి అమ్మా, చెప్పు. ఎండ్ కి ఫార్మ్ అయినప్పుడు నారో వైర్ లూప్ అన్నది ఫార్మ్ అవుతుంది సార్. అమ్మా కనబడుతుందా? PDF కనబడుతుందా ఫోల్డెడ్ డైపోల్? చెప్పమ్మా, చెప్పండి. కనిపిస్తుంది సార్. వాటి లెంత్ డైపోల్ లెంత్ λ/2
లాంబ్డా బై 2 సార్. ఎల్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 తీసుకున్నాం సార్. అవి డిస్టెన్స్ సపరేట్ అయినప్పుడు డైపోల్ డి అవుతుంది సార్. పైన అప్పర్ డైపోల్ ఉంది కదా సార్, అది డి అవుతుంది సార్. అలాగే లోవర్ ఉంది కదా సార్, అది కూడా డి అవుతుంది సార్. వీటి మధ్యన ఉన్న డిస్టెన్స్ చాలా స్మాల్ గా ఉంటుంది సార్. అంటే వేవ్ లెంత్ అండ్ లెంత్ ఆఫ్ డైపోల్ అన్నది చాలా స్మాల్ గా ఉంటుంది సార్. ఇట్లా ఇన్పుట్ ఇంపిడెన్స్ అన్నది హాఫ్ వేవ్ కన్నా హైగా ఉంటుంది సార్. అండ్ బ్యాండ్ విత్ కూడా హైగా ఉంటుంది సార్. నెక్స్ట్ ఏమో ట్రాన్స్మిషన్ లైన్ లోని 300 homes తీసుకుంటాం సార్. అదే ఉంటుంది సార్. ఓకే. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్. మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్. నెక్స్ట్ అది కొన్ని కేసెస్ లో లెంత్ అన్నది లెస్సర్ దెన్ లాంబ్డా బై 2 ఉంటుంది సార్. ఇప్పుడు ఆపరేషన్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ సార్. ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ ఉంటుంది సార్, యాంటీనా మోడ్ ఉంటుంది సార్. ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ చెప్తున్నాను సార్. ట్రాన్స్మిషన్ లైన్ మోడ్స్ అన్నది కరెంట్ అన్నది ఒక ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఫ్లో అవుతుంది సార్. సో అందుకని కరెంట్ అన్నది క్యాన్సిల్ అయిపోతుంది సార్. నెట్ ఫీల్డ్స్ అన్నవి క్యాన్సిల్ అయిపోతాయి సార్. రేడియేషన్ అన్నది ఉండదు సార్. నెక్స్ట్ ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ వల్ల ఆ ఫీల్డ్స్ అన్నవి క్యాన్సిల్ అయిపోతాయి సార్. ఇక్కడ కరెంట్ అన్నది డైపోల్ కి ఐటీ అని తీసుకున్నాం సార్. వోల్టేజ్ V/2 తీసుకున్నాం సార్. ఓకే. నెక్స్ట్ యాంటీనా మోడ్ అయితే కరెంట్ అన్నది సేమ్ డైరెక్షన్ లో ఉండడం వల్ల ఫీల్డ్స్ అన్నవి యాడ్ అవుతాయి సార్. పీడిఎఫ్ కనబడుతుంది ఇక్కడ. సరే చెప్పండి. యాంటీనా మోడ్ చెప్పండి. యాంటీనా మోడ్ లో సేమ్ డైరెక్షన్ ఉంటుంది సార్. యూనిఫామ్ డైరెక్షన్ వల్ల ఫీల్డ్స్ అన్నవి యాడ్ అవుతాయి సార్. రేడియేషన్ అన్నది ఉంటుంది సార్. నెక్స్ట్ కరెంట్ అన్నది IA/2 కింద IA/2 అన్నది 2 ఫార్మ్స్ అయినాయి సార్. అంటే 2 డైపోల్స్ అయినాయి సార్. IA/2 నెక్స్ట్ వోల్టేజ్ అన్నది V/2 కింద తీసుకున్నారు సార్. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ చెప్పారు సార్. అయితే కరెంట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ ముందు తీసుకుంటారు సార్. అయితే కరెంట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఐటీ సార్. సో ఐటీ ఈక్వల్ టు ఐటీ ఫార్ములా అంటే కరెంట్ ఫార్ములా I/Z సార్. I is equal to V/Z. సో వోల్టేజ్ అన్నది ఎంత వచ్చిందో V/2 కదా సార్. V/2 బై ZT సార్. అంటే ఇంపిడెన్స్ Z అంటే ఇంపిడెన్స్ సార్. ఓకే. T అంటే ట్రాన్స్మిషన్ లైన్ సార్. ట్రాన్స్మిషన్ లైన్ మోడ్. ట్రాన్స్మిషన్ లైన్ మోడ్ అది V/2 ZT అవుతుంది సార్. కరెంట్ ఇన్ యాంటీనా మోడ్ అయితే IA/2 సార్. అక్కడ IA తీసుకున్నారు కదా సార్. యాక్చువల్ గా IA/2 కదా సార్. ముందర అలా కదమ్మా, ముందర అయ్యే క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని ఇక్కడ IA/2 చేశాను కదా టోటల్ కరెంట్ చేసినప్పుడు. ఇదిగో టోటల్ కరెంట్ చేసినప్పుడు చేశారు సార్. అంటే అయ్యే వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. సో బై 2 చేశాను కదా, అక్కడ చూపించాను కదా. ఎస్ సార్. అప్పుడు 4 ZT వచ్చింది సార్. ముందు అయ్యే తీసుకున్నారు సార్. అయ్యే తీసుకుంటే అప్పుడు